వచ్చారు. లేదంటే మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళ కుటుంబం ఇట్లా ఉంది కాబట్టి నా బ్రతుకు ఇలా అయింది అని కొంతమంది. రకరకాలుగా తల్లిదండ్రులని బట్టి బాధపడేవాళ్ళు కొంతమందైతే, తల్లిదండ్రులని దూషించేవాళ్ళు కొంతమందైతే, తల్లిదండ్రుల శాపం మా మీదకొచ్చిందని, వీళ్ళ బతుకులింతే అనే ఇరుగు పొరుగు వారు అనే మాటలు ఒక ఎత్తైతే, రకరకాల అభిప్రాయాలుంటాయి. రకరకాల అభిప్రాయాలుంటాయి. బైబిల్‌లో కూడా కొన్ని చోట్ల మనకు ఈ విధంగానే కనపడుతుంది. అయితే ఈరోజు మనము వాస్తవానికి తల్లిదండ్రులు చేసిన దోషాన్ని, పాపాన్ని ఎలా చూపించారు? ఎలా తల్లిదండ్రులు చేసిన పాపం, దోషం బిడ్డల మీదకొస్తుందా? అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో, మరలా చెప్తున్నాను. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్న సందర్భం మీరు యూట్యూబ్‌లో ఎతికినా, సర్వసాధారణంగా మీరు యూట్యూబ్‌లో ఎత్తినా క్లియర్‌గా అక్కడక్కడ ఏముంది? ఎవరెవరు దీని గురించి ఎలా మాట్లాడారు? ఎలా మాట్లాడరు? అన్న విషయం క్లియర్‌గా కనపడదు. నేను మరలా కావాలంటే చెప్తున్నాను. అందుకనే చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు గనుక విని అర్థం చేసుకోగలిగితే, ఈ వాక్యాన్ని మీరు క్రియలో పెట్టగలిగితే, మీ జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు పొందుకునే అవకాశం ఉంటది. రైట్. ఈ విషయాన్ని మర్చిపోకండి. నేను అతిశయంతో చెప్పట్లేదు. వాస్తవం చెప్తున్నాను. సో, చూద్దాం. దీనికంటే ముందు బైబిల్‌లో తల్లిదండ్రుల శాపం గురించి ఆహ్, ధర్మశాస్త్రంలో ఏముంది? అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన గ్రంథం ఏదైనా ఉందంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇశ్రాయేలుల యొక్క జాతి మీద నియమాలు, కట్టడలు ఉండేవి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రంలో ఏముంది? అన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రంలోనే 2 వైరుధ్యమైనటువంటి పదాలుంటాయి. అంటే ఏంటంటే తల్లిదండ్రి చేసిన దోషం తరతరాలు వస్తుందని ఒక విధంగా అంటే, మరొక విధంగా ఏముంటుంది అన్న విషయాన్ని అంటే మరొక విధంగా లేదు తండ్రి చేసిన దోషాన్ని బట్టి తండ్రినే శిక్షించాలి. కుమారుడు చేసిన దోషాన్ని బట్టి కుమారుడినే శిక్షించాలి అని 2 వైరుధ్యమైనటువంటి ఆజ్ఞలు మనకు కనపడతాయి. అవేంటో నేను ఒక్కొక్కటి చెప్తాను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో, చివరి వరకు వినడానికి ప్రయత్నం చేయండి. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దావీదు చేసిన తప్పును బట్టి తన కుమారుడు చనిపోతాడు. మరి అదెందుకు అలా చనిపోయాడు? ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చెప్పబోతున్నాం. ఒకేళ సమయం ఉంటే గనక, మిగిలితే గనక మీలో కూడా ఎవరైనా సరే ఈ డౌట్ ఉందన్నా అని మీకున్నట్లయితే మీరు కూడా డౌట్ అడగొచ్చు. రాజుల చరిత్రలో నుంచి కావచ్చు, ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న వాటి విషయంలో కావచ్చు. ఓకే. రైట్. ఇంకా వాక్యాలకెళ్ళిపోదాం. చూద్దాం ధర్మశాస్త్రంలో ఏముంది? తల్లిదండ్రులు చేసిన దోషాన్ని గురించి అన్న విషయం చూద్దాం. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? వీడియో గాని, ఆడియో గాని ఎనీ డిస్టర్బెన్స్ ఉందా? రైట్. రైస్. ఓకే. రైట్. రైట్. ఒకేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే గనక రైజ్ చేయండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? మీరు మాత్రం వినుకోకుండా ఉండండి. రైట్. మంచిది. ఆదికాండం నిర్గమాకాండం చూద్దాం ధర్మశాస్త్రంలో ఏముందో. నిర్గమాకాండం ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉంటే తీయండి. లేదన్నా మా చేతిలో బైబిల్ లేదన్నట్టయితే డోంట్ వర్రీ. మీ స్క్రీన్‌ను ఇలా, ఇలా ఉంటది కదా మొబైల్ ఇలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఫుల్‌గా మీకు ఎంత వీలైతే ఫుల్‌గా కనపడతదో అంత వీలుగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, నిర్గమాకాండం. సో, ధర్మశాస్త్రంలో ఏముంది? ఈవెన్ ధర్మశాస్త్రం అంటే తెలుసా? ఎవరైనా చెప్తారా? ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుసా? త్వరగా. ధర్మశాస్త్రం అంటే ఏంటి? కంటికి పన్ను, కంటికి పన్ను. అదా? నిర్గమాకాండము, లేవియాకాండము, ఆదికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. యెస్. వెరీ గుడ్ బ్రదర్. ప్రసాద్ గారు చెప్పారు. సూపర్. ధర్మశాస్త్రం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలను పెంటుటుక్ అంటారు. లా అంటారు. సో, పెంచుటుక్, లా అన్న ఒకటే, పెంటుటుక్ అన్న ఒకటే, మోసెక్ లా అన్న కూడా ఒకటే. అంటే ఏంటంటే మోషే ధర్మశాస్త్రం అని అంటారు కొంతమంది. పెంటుటుక్ అంటారు. కొంతమంది లా అంటారు. అంటే ధర్మశాస్త్రం అంటారు. సో, ఈ 5 కాండాలు కలిపి ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 కాండాల్లో 3 కేటగరీస్ ఉంటాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి జస్ట్ నేను టూకీగా చెప్తున్నాను. అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఇప్పుడు 5 కాండాల్లోనే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఆరాధించాలి? ఎలా జీవించాలి? ప్రభువుని ఎలా సేవించాలి? తోటి అన్యజనుల పట్ల, సమాజం పట్ల ఎలా ఉండాలి? అన్న కేటగరీ కింద డివైడ్ అయి ఉంటాయి. సో, ఆ కేటగరీ ఏంటి? అవన్నీ రానున్న దినాల్లో దేవుని చేతులతో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు? లేదా వాళ్ళకు రాబోతున్నటువంటి శిక్ష కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వచ్చేటువంటి శిక్షల గురించి ఆజ్ఞలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఇవన్నీ మెన్షన్ చేసుంటాయి. అయితే ఇందులో ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు? దేవాది దేవుడు ఏం చెప్పాడు? నిర్గమాకాండం 20 అధ్యాయం 5 వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు చూసారా? ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను.
నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారా? ఈ వచనం చదువుతున్నప్పుడు మీకేమనిపించింది? సో, దేవుణ్ణి ద్వేషించే వారి యొక్క పిల్లలు తరాలు 3-4 తరముల వరకు ఆయన ద్వేషం లేదా ఆయన కోపం వారి మీద ఉన్నట్లు, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఆ ప్రేమించినటువంటి వారి తరాల వైపు అంటే 1000 తరాల వరకు ఆ ప్రేమ, దేవుని దయ, కనికరం 1000 తరాల వరకు ఉంటుంది అన్నట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. సో, ఈ వచనం ప్రకారం మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, తల్లి, తండ్రి యొక్క ద్వేషం లేదా తల్లి, తండ్రి ఏ విధంగా అయితే దేవుని పట్ల ప్రవర్తిస్తారో, ద్వేషిస్తారో అదే ద్వేషం, అదే శాపం లేదా పిల్లలకు 3-4 తరాల వరకు లేదా 2-3 తరాల వరకు వారి మీద ఉంటుంది. 3-4 తరాల వరకు వారి మీద ఉంటుంది. కుమారులు అదే విధంగా తల్లిదండ్రులు ఒకవేళ దేవుని ప్రేమిస్తే గనక 1000 తరముల వరకు ఉంటుంది అని నిర్గమాకాండం 20 అధ్యాయం ఉంది గదా! ఇదే నిర్గమాకాండంలో 34 అధ్యాయంలో ఇంకా ఏముందో చూపిస్తదండి. ఇదే నిర్గమాకాండం 34 అధ్యాయం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 34 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. మళ్ళా చదువుతున్నాను ఇందులో. ఆయన 1000 మందికి కృపను చూపుచు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. రైట్. ఇందులో మనకు అర్థం అవ్వాల్సిందేంది? ఇందులో కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా తల్లి, తండ్రి యొక్క చేసిన దోషం ఆయన ఏమాత్రం ఆయన కనికరం కలిగిన వాడే, కృప కలిగిన వాడే. అయితే దోషులను నిర్దోషులుగానే ఎంచక, అలాగని నిర్దోషులను దోషులుగా ఎంచక, తల్లి, తండ్రి చేసినటువంటి దోషం ఏదైతుందో కుమారుల మీదికి ఆయన రప్పించువాడై ఉన్నాడు అని మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే తల్లి, తండ్రి చేసిన దోషం వారి మీదకి వస్తుందా అని ఇక్కడ కూడా మనకుంది. ఉందా? ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది గదా! ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఏముంది? ఒక ద్వితీయోపదేశ కాండం చూడండి. ఇప్పుడు ఏముంటది? ద్వితీయోపదేశ కాండంలో ఏముంది అన్న విషయం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము. సో, ఇప్పుడు దాకా మనం చదివినటువంటి 2 రిఫరెన్స్‌లో ఏముంది? తల్లిదండ్రి చేసిన దోషం అయితే పిల్లల మీదకి వస్తుంది అన్నట్లుగా అయితే కనపడుతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చేతిలో కాళ్ళు పైకెత్తుతారా? అప్పుడప్పుడు గూగుల్ రైట్. తప్పనిసరిగా ఒప్పుకుంటామండి. ఖచ్చితంగా ఒప్పుకుంటారా? సూపర్. ఓకే. తప్పనిసరిగా రైట్. ఒప్పుకుంటాం. ఒప్పుకుంటారు. రైట్. ఒప్పుకుంటారా? సరే. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము. 24వ అధ్యాయం. ఇప్పటి వరకు క్లియర్ అనమాట. అంటే నిజంగా అలా ఉంది అనేది వాస్తవం. నిజంగానే తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీద పడుతుందనేది క్లియర్‌గా మనకు కనపడింది. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 16వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 24 వర్స్ 16. బుక్ ఆఫ్ డిటరానమీ ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 16వ వచనం. చూడండి ఏముందో? కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. మళ్ళా చదువుతున్నాను. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడేమంటారు? ఇప్పుడు ఇందాక క్లియర్ కట్‌గా చెప్పేసారు. కన్ఫర్మ్ అండి 100% అని. యెస్ అందరూ థంబ్‌నెయిల్ ఎసారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడేమంటారు? తండ్రి దోషం కుమారుని మీదకి వస్తుందా? ఈ మాట చెప్పింది ఎవరు కాదు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పింది ఆయనే. నిర్గమాకాండంలో చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు దీని గురించి ఏమంటారు? ఇక్కడ రాదని చెప్తుంది, అక్కడ వస్తదని కన్‌ఫ్యూజ్‌గా ఉంది. అమ్మ హన్నా గారు అర్థం కాలేదమ్మా? అది అక్కడ అది అక్కడ వస్తుంది అని చెప్తున్నారు. నిర్గమాకాండంలో ఇక్కడ రాదు అని చెప్తున్నారు. కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది పాస్టర్ గారు. ఓకే. రైట్. కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఇంకా అది ఎందుకలా? బ్రదర్ అది బ్రదర్ చెప్పండి. 2 వాక్యాలు తీసుకోవాలి బ్రదర్ ఖచ్చితంగా. ఓకే. 2 వాక్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. చెప్పండి. ఎందుకంటే బైబిల్ ఉంది కాబట్టి
2 వాక్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే. దాన్ని బట్టి వేరే వేరే వాక్యాలను కూడా చూసి హ్మ్. ఓకే. చూడాలి. ఓకే. మంచిది సునీల్ గారు. అంటే ఏది తీయటానికి లేదు. తీయడానికి లేదు. లేదు. కరెక్టే. అబ్సల్యూట్‌లీ. వాక్యం నేననేది ఏది తీయటానికి లేదు. 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 ఇప్పుడు గూడా మనం వాక్యం తీయమని నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే, ఒకవేళ రెండిటిని ఒకే విధంగా చెప్తున్నప్పుడు ఏదైనా ఒకటి రైట్ ఉండాలి. ఏదైనా ఒకటి రాంగ్ అయ్యి ఉండాలి. లేదా రెండిటి యొక్క అర్థాలు వేరన్నా అయ్యుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తా. నా దగ్గర చేంజ్ లేదు చూడండి. ఇక్కడ మరణ శిక్ష అనేది ఆ! అక్కడ దోషము మాత్రమే వస్తుందన్నారు. ఇక్కడ మరణ శిక్ష అనేది. అవునవును. దోషము అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి రావాల్సిన శిక్షే గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అదొక మా అదొక శాపము ఆ! వెంటాడుతుందని. ఇక్కడ మరణ శిక్ష అనేది రాదు అని చెప్తున్నారు. మరణశిక్ష రాదు అని చెప్తున్నారా? ఓకే. ఒక విధంగా రైటే. ఒక విధంగా వాస్తవమే. ఇంకా? కానీ నిర్గమాకాండానికి, ద్వితీయోపదేశ కాండానికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మోషే గారు రాసేటప్పుడు కొంచెం చేంజెస్ చేసుండొచ్చేమో. ఇట్స్ మేబీ. రైట్. హన్నా గారు ఓకే. మోషే గారు రాసారే గానీ, మోషేను ప్రేరేపించింది దేవుడే. మోషేను ప్రేరేపించింది దేవుడనమాట. సో, యెస్. కాబట్టి గ్యాప్ వచ్చిందని జెప్పేసి మాట మార్చడం అది కాదు దానర్థం. సో, దానర్థం ఏంటి? సో, ఇప్పటి వరకు నేను జస్ట్ మిమ్మల్ని క్వెషన్ అడిగాను గదా! డోంట్ వరీ. దీనికి ఆన్సర్ నేనే చెప్తాను. దీనికి ఆన్సర్ నేను చెప్పడం అంటే నేను వివరిస్తాను. ఇది అర్థం అవ్వాలంటే, నిర్గమకాండంలో అలా ఉంది. ద్వితీయోపదేశకాండం అలా ఉంది. ఈ 2 అర్థం అవ్వాలంటే, ఇద్దరు వ్యక్తులు చెప్పిన విషయాలు అర్థం అవ్వాలి. దీని గురించే ఎగ్జాక్ట్‌గా ఎహెజ్కేలు అనే ఒక ప్రవక్త ఒక అధ్యాయాన్నంతా రాసాడు. ఒక అధ్యాయాన్నంతా రాసాడు. ఈ రెండిటి గురించి వివరిస్తూ మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే మనోళ్ళు చాలామంది ప్రవక్తల గ్రంథాలు చదవరు. చాలా సంఘాల్లో ప్రవక్తల గ్రంథాలు వివరించరు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనే సువార్తలు గాని, అక్కడక్కడ అపోస్తలుల కార్యగ్రంథం, అక్కడక్కడ పత్రికలు ఇవే చెప్పుకుంటూ పోతుంటారు. అంటే నేను తప్పులు పట్టలేదు సుమా. దయచేసి నన్ను బ్లేమ్ చేయొద్దండి. నేను ఎవరిని తప్పులు పట్టాలని నా ఉద్దేశ్యం కాదు. నా మీనింగ్ ఏంటంటే ప్రవక్తలో ఉన్న భారం. నీకెవరు ఒంటరిగా నీకు బాగా ఇష్టమైన పుస్తకాలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ చదివే పుస్తకాలు ఏంటంటే ప్రవక్తలు. ఎందుకంటే ప్రవక్తల కన్నీరు, వాళ్ళ శ్రమ, వాళ్ళ బాధ అంతా బాగుంటది. వర్ణనాతీతం. ఇప్పుడు ఆ ప్రవక్తల్లో ఎహెజ్కేలు అనే ప్రవక్త ఒక అధ్యాయాన్నంతా రాస్తాడు. నిర్గమాకాండంలో తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకొస్తుందని, ద్వితీయోపదేశ కాండంలో రాదు అని ఈ 2 విషయాలు. ఈ రెండిటి విషయాలను గురించి వాటి అర్థాలేంటి, వాటి భావాలేంటి అనేది ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ఇందాక కృపా సిస్టర్ గారు చెప్పినట్టు దోషము, మరణశిక్ష, దోషము, మరణశిక్ష అనే 2 పదాలున్నాయి గదా! ఈ దోషము, మరణశిక్ష ఏదైతే ఉందో, ఆ దోషము ఒక వ్యక్తి మీద పడినప్పుడు అంటే తల్లిదండ్రులు చేసిన పాపం ఆ పిల్లల మీద పడినప్పుడు, ఆ పిల్లలకు కూడా కొన్నిసార్లు మరణశిక్ష అమలు పరిచేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకో మాట చెప్తాను. బైబిల్‌లో మనం ఆకాను గురించి చదువుతాం. మీకెవరైనా గుర్తున్నారా ఆకాను? యెస్. గుర్తుందా ఆకాను? గుర్తుందాడా? రైట్. కొంతమంది చేతులెత్తారే. ఆకాను. యెహోషువ గ్రంథంలో మనకు కనపడతాడు. యెహోషువ గ్రంథంలో ఆకాను షీనారు వస్త్రాన్ని ఆశించి, శాపముగ్రస్తమైనటువంటి ఆ వస్త్రాలను, ఆస్తిని ఆశించి భూమి తవ్వి ఆ గుడారంలో దాచిపెడతాడు. దానివల్ల మొత్తం కుటుంబం యావత్తు శపింపబడతది. ఎందుకలా? నంబర్ 2 ఇప్పుడు తండ్రి చేసిన దోషం బట్టి కుమారులకు కూడా మరణశిక్ష వచ్చింది. రైట్. అండ్ సెకండ్ నంబర్ 2 గెహాజీ నయమాన్ దగ్గరికెళ్ళి, "అయ్యా నా దాసుడు తన దగ్గర పనివాళ్ళొచ్చారయ్యా. కాబట్టి నువ్వు ఏదైతే బంగారు వస్తువులు తెచ్చావో, బట్టలు తెచ్చావో అదివన్నీ ఇవ్వయ్యా" అని అడుగుతాడు. ఎవరు? గెహాజీ. అప్పుడు మీకు తెలిసే ఉంటది. అందుకని షార్ట్‌కట్‌లో చెప్తున్నా. నయమాన్ వచ్చి అడుగుతాడు ఎలీషాని. "ఎలీషా గారు ఇదిగో తీసుకోండి. మీ కొరకు నేను సిరియా ప్రాంతం నుంచి ఈ గాడిదల మీద అద్భుతమైనటువంటి బంగారు కావచ్చు, నగలు కావచ్చు, ఆస్తి డబ్బు ఏదైతే తెచ్చానో తీసుకోండి" అంటే ఎలీషా అంటాడు, "నీ దాంట్లో నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు" అంటాడు. సరే అలా తీసుకోబోతుంటే మళ్ళా గెహాజీ వెళ్లి ఎంటపడి అబద్ధం చెప్పి, "మా సేవకుడు కావాలంట" అని ఇప్పించుకుంటాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడో తెలుసా? "గెహాజీ ఎక్కడికెళ్ళావు" అని అడుగుతాడు. అడిగితేనే నేనెక్కడికెళ్ళేదన్నట్టుగా మాట్లాడితే, "గెహాజీ నువ్వు నయమానుతో పాటు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఏ నయమానైతే కుష్ఠరోగి తెచ్చుకున్నాడో నీకు" తర్వాత ఏమంటాడో తెలుసా? "నీకు, నీ పిల్లలకు ఆ కుష్ఠరోగం వస్తదంటాడు." ఎందుకు? ఎందుకు? సో, నా పాయింట్ ఏంటంటే, మీరు బైబిల్‌లో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో వారి పిల్లలు కూడా శిక్షించినట్టు మనకు కనపడతది. సో, వాళ్ళ పిల్లల మీద కూడా మరణశిక్ష వచ్చినట్టు కనపడతది. అయితే ఇక్కడ దాని ఒరిజినల్ మీనింగ్ అంటే కొంతవరకు వాస్తవం కావచ్చు. మరణశిక్ష కొన్ని విషయాలు తప్పించేవాళ్ళు కొన్ని అమధ్య అనే రాజు ఉంటాడు. ఇశ్రాయేల్ పరిపాలించేటటువంటి రాజుల్లో అమధ్య అనే రాజు యూదా రాజులలో. ఆ అమధ్య అనే రాజు ఆ శిక్షను తల్లిదండ్రులు చేసినటువంటి శిక్షను బట్టి కుమారులను శిక్షించడనమాట. వాళ్ళకు మరణశిక్ష విధించడు. వాళ్ళు చేసిన దోషాన్ని బట్టి. ఇట్లా కొన్ని కార్యక్రమాలు జరిగేవి.
మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు గానీ, కన్‌ఫ్యూజ్ కావకండి. జస్ట్ నేను సిస్టర్ గారు అడిగిన ప్రశ్న కంటే, దోషము, మరణ శిక్ష అనే దాని గురించి మాట్లాడుతూ కొంచెం వివరించానంతే. ఇప్పుడు ఈ రెండిటి ఒరిజినల్ మీనింగ్ ఏంటో ఒక ప్రవక్త ఒక అధ్యాయాన్నంతా రాసాడు. ఆ అధ్యాయాన్ని బాగా చదవాలి. నంబర్ 2 సాక్షాత్తు మళ్ళా చెప్తున్నా. సాక్షాత్తు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక సంఘటన చెప్పాడు. శాపాన్ని గురించి మాట్లాడుతూ. ఈ 2 సంఘటనలు దగ్గర పెట్టుకొని చదివితే మనకు తల్లిదండ్రుల శాపం పిల్లల మీదకి వస్తుందా? రాదా? అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇందాక సునీల్ బ్రదర్ గారన్నారు. యెస్. సునీల్ బ్రదర్ గారు ఒక మాట అన్నారు. బైబిల్‌లో 2 వచనాలు ఉంటాయి కాబట్టి రెండిటిని మనం తీయడానికి వీల్లేదు. 2 మనం తీసుకోవాలన్నారు. యామ్ ఐ రైట్ సునీల్ గారు? సునీల్ గారు వింటున్నారా? అవును బ్రదర్. ఖచ్చితంగా యెస్. తీసుకోవాలి. అది తీసుకోవాలి. ప్రతి రైట్. ఒక్క వచనం తీసుకోవాలి బైబిల్‌లో. యెస్. తీసుకోవాలి. రైట్. అబ్సల్యూట్‌లీ. కానీ ఇక్కడ నేను అదే అంటున్నా. అయితే ఇక్కడ ఒక వచనం గురించి చెప్తూనే అదే వచనం మరొక దానికి అపోజిట్‌లో మాట్లాడుతుంది. అపోజిట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నా దగ్గర ₹20 నోట్ ఉందనుకో. ఇదే ₹20 నోట్‌ను నేను ₹50 అంటే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు ₹20 నోట్ ఉంది. ఈ చేత్తో పట్టుకొని ఇది ₹20 అన్నా. మళ్ళా ఈ చేతిలోకి తీసుకొని ఇది ₹50 అన్నా. ఆ 2 కరెక్టేనా? ఏదైనా ఒకటే కరెక్ట్ అయి ఉండాలి. అవునా గదా? అవునా? అవును అయితే బ్రదర్. బైబిల్‌లో ఈ 2 వచనాల యొక్క అర్థం, 2 వచనాల అర్థం అవును. వాటి యొక్క సందర్భాన్ని బట్టి ఏంటి దాని అర్థాలనేవి ప్రవక్త ఏకంగా ఒక అధ్యాయం రాసాడు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నామో, సేమ్ ఈరోజు క్రైస్తవ సమాజం కావచ్చు, చాలా మంది ఏ విధంగా అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నారో, తల్లిదండ్రుల శాపం పిల్లల మీద ఉంటుందా? ఉండదా? అని ఏ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారో, అప్పట్లో క్రీస్తు పూర్వం ఇంచుమించు 400, 700 సంవత్సరాల కిందటి నుంచి లేదా అంతకు ముందు నుంచి చాలా సంవత్సరాలుగా సేమ్ ఇశ్రాయేలు ప్రజలు కూడా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండేవారు. అలా కన్‌ఫ్యూజ్ అవుతున్నప్పుడు యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ఒక అధ్యాయాన్నంతా రాయించాడు. యెహెజ్కేలు నువ్వు వెళ్లి చెప్పు అన్నప్పుడు చెప్తాడు. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తండి. యెహెజ్కేలు రాసినటువంటి ఈ అధ్యాయం అంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం అర్థం అవ్వాలి. మళ్ళా చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ అధ్యాయం అంతా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం మీకు అర్థం అవ్వాలి. డైరెక్ట్‌గా ఎళ్లి చదివితే అర్థం కాదు. మళ్ళా చెప్తున్నా. ఎందుకనంటే యెహెజ్కేలు ఎక్కడున్నాడు ఇంతకు? యెహెజ్కేలు ఎవరు? అర్థం చెప్తా. యెహెజ్కేలు ఒక యాజకుని యొక్క కొడుకు. మన ముక్కలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే యెహెజ్కేలు పాస్టర్ గారి కొడుకు. ఈ పాస్టర్ గారి కొడుకు యెరూషలేము అనే పట్టణంలో వాళ్ళ నాన్నగారు సేవ చేశారు. సేవ చేసి చనిపోయారు. అంటే చనిపోతూ ఉంటారు. లేదా ఆ యెహెజ్కేలు యొక్క వాళ్ళ నాన్నగారి తర్వాత యాజకుడిగా, పరిచారకుడిగా పరిచర్య ధర్మం నిర్వర్తించాల్సింది ఎవరంటే ఈ యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు సేవకుడు అవుదాము అనుకున్న టైంలో బబులోను రాజులొచ్చి మొత్తం యూదా దేశాన్ని పట్టుకెళ్తాడు. ఈ బబులోను రాజు కొంచెం చరిత్ర చెప్తున్నాను. ఏమనుకోబాకండి. బాగా చదువుకున్నోళ్ళకి అర్థమవుతది. ఈ బబులోను రాజు యెరూషలేం మీదకి 3 సార్లొస్తాడు. 3 సార్లు. మీకు అర్థమయ్యే భాష చెప్తా. బ్రదర్ రాజేష్ గారు ప్రస్తుతం విజయనగరంలో ఉన్నారు. ఇది కడప అనుకోండి. విజయనగరంలో ఉన్నటువంటి రాజేషు అనే రాజు కడప పట్టణంలో ఉన్నటువంటి మమ్మల్ని బానిసలుగా తీసుకెళ్తున్నాడు. అలా బానిసలుగా తీసుకోపోవడానికి విజయనగరంలో ఉన్నటువంటి రాజేష్ అనే రాజుగారు కడప పట్టణానికి 2010లో వచ్చాడు. 2015లో వచ్చాడు. 2020లో వచ్చాడు. అలా 3 సార్లు వచ్చి మొత్తం పట్టణాన్నంతా దోచుకుపోయాడు. ఫస్ట్ సారి కొంచెం దోచుకుపోయాడు. రెండోసారి కొంచెం దోచుకుపోయాడు. మూడోసారి కొంచెం దోచుకొని పోయాడు. అలా మూడోసారి వస్తున్నప్పుడు ఏకంగా మందిరానికి అగ్గిపెట్టి ఎళ్ళిపోతాడు. అంటే మొత్తం మందిరాన్ని, యెరూషలేం యొక్క పట్టణాన్ని కాల్చేసి ఎళ్ళిపోతాడు. అలా మూడోసారి మొత్తం అంతా దోచుకెళ్ళిపోతాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. అలా నెబుకద్నెజర్ అనే రాజు యెరూషలేం మీదకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి దానియేలును పట్టుకెళ్తాడు. అంటే దానియేలు ఒక్కనే కాదు సుమా, చాలా మంది ప్రజలను పట్టుకెళ్తాడు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి దానియేలు. ఎందుకంటే ఆ కాలంలో రాజులు ప్రజలను బానిసలుగా పట్టుకెళ్ళిపోయేటప్పుడు తెలివైనోళ్ళు, జ్ఞానవంతులను, బలమున్నోళ్ళను, శక్తివంతులను పట్టుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా గదా బానిసలుగా పని చేయించుకునేది. బలహీనులను ఎందుకు తీసుకెళ్తారు? అలా మొదటిసారి దానియేలును పట్టుకెళ్తాడు. మళ్ళా రెండోసారొస్తాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఇప్పుడు ఊహించుకోండి. విజయనగరంలో ఉన్నటువంటి రాజేష్ గారు కడప పట్టణానికొచ్చాడు. కడప పట్టణానికొచ్చి నన్ను, నా బిడ్డలను పట్టుకెళ్ళాడు. అనగా కడప పట్టణంలో ఎవరైతే బలవంతులున్నారో పట్టుకెళ్ళిపోయాడు. మరలా వచ్చాడు రెండోసారి. మళ్ళా ఎవరెవరైతే బలంగా ఉన్నారో వాళ్ళందరిని పట్టుకెళ్ళాడు. మళ్ళా మూడోసారొచ్చాడు. మొత్తం పట్టుకెళ్ళిపోయి పేదవాళ్ళను, బలహీనులు పెట్టి మొత్తం కడప పట్టణానికంతా అగ్గి పెట్టేసి ఎళ్ళిపోయాడు. మీకు అర్థమయ్యే భాష చెప్తున్నా. సేమ్ అలాగే నెబుకద్నెజరు మొదటిసారొచ్చాడు, రెండోసారొచ్చాడు, మూడోసారొచ్చాడు. అలా మొదటిసారి వచ్చినప్పుడే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో మనం బైబిల్ చదువుతాం గుర్తుందా? ఈళ్ళ ముగ్గురిని అనగా ఈ నలుగురిని పట్టుకెళ్తాడు. ఇంకా చాలా మంది ప్రజలు పట్టుకెళ్తాడు. అండ్ రెండోసారి యెహెజ్కేలు అనే వ్యక్తి పట్టబడతాడు.
మూడోసారి మొత్తం దేశాన్నంతా పాడు చేసి, చివరగా మిగిలినటువంటి రాజులు మొత్తం చంపివేసి, మొత్తం దేశాన్ని పట్టుకెళ్ళి చాలా పేదవాళ్ళు, దరిద్రులు అక్కడికెళ్ళిపోతారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇలా మొదటిసారి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళను పట్టుకెళ్ళినప్పుడు వీళ్ళను నెబుకద్నెజరు తన రాజ్యంలో ఉద్యోగాలిస్తాడు. తన రాజ్యంలో. ఇప్పుడు యెహెజ్కేలు రెండోసారి వెళ్తాడు బానిసగా. అంటే రెండోసారి పట్టుకెళ్ళిపోతారు. ఆ రెండోసారి వచ్చినప్పుడు. ఆ రెండోసారి పట్టుకెళ్ళినప్పుడు ఇప్పుడు యెహెజ్కేలు కూడా బబులోన్‌లోనే ఉంటాడు. అయితే బబులోన్‌లో ఊరి బయట కేబారు నది అని ఒక నది ఉంటది. ఆ నది ఒడ్డున పాకలేసుకొని ఉంటారు. గుడారాలేసుకొని చిన్న చిన్న మట్టి గూడలేసుకొని. ఆ గుడారాల్లో ఈ యెహెజ్కేలు బానిసలుగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలు జాతంతా ఆ గుడారాల్లో ఉండేవాళ్ళు. ఎవరైతే బాగా తెలివుందో, ఎవరైతే మొదటిలో వచ్చారో దానియేలు గాని, షద్రక్ గాని, మేషక్ గాని తెలివైన జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో యూదులో వాళ్ళు ఈ రాజమందిరంలో అనగా నెబుకద్నెజరు కోటలో ఉద్యోగం చేసేవారు. మరి మూడోసారి వచ్చినటువంటి ప్రజలు కూడా సేమ్ అలా ప్రజలు ఊరి బయట బానిసలుగా పెట్టుకొని వాళ్ళ పాకలిచ్చి వాళ్ళ చేత పని చేయించుకున్నారు. ఇప్పుడు చాలా అయితుంది. దానియేలు అనే వ్యక్తి అదే నెబుకద్నెజర్‌లో అదే బబులోన్‌లో బానిసలుగా ఉన్నాడు. యెహెజ్కేలు అనే వ్యక్తి కూడా అదే బబులోన్‌లోనే బానిసగా ఉన్నాడు. కన్‌ఫ్యూజ్ కాకండి. ఇది బబులోన్ రాజ్యం అనుకోండి. ఇది బబులోన్ రాజ్యం. సెంటర్‌లో కోటుంది. సెంటర్‌లో కోటుంది. ఈ సెంటర్ కోటర్‌లో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కోటలో పనిచేస్తున్నారు. అనగా మన భాషలో చెప్పాలంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు అనుకోండి. అదే ఊరు బయట కేబారు నది ఒడ్డు అని ఉంటది. కేబారు నది. ఆ నది ఒడ్డున చుట్టుపక్కల కోటలు అంటే చిన్న చిన్న గుడిసెల్లాంటి ఉంటాయి సరే పాకలేసుకొని, ఆ పాకలేసుకొని ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసలుగా బతుకుతున్నారు. ఈ పాకలేసుకున్న బానిస బతుకుల్లో యెహెజ్కేలు ఉన్నాడు ఆ ప్రజల మధ్య. అంటే అట్ ద సేమ్ టైమ్‌లోనే సెంటర్‌లో ఒకాయన సేవ చేస్తున్నాడు. అనగా దేవునికి ప్రవక్తగా నమ్మకంగా ఉన్నాడు. అదే సెంటర్‌లోనే, అదే టైమ్‌లోనే ఊరు బయట ఒకాయన నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు చెప్పేది? అంటే దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం అట్ ద సేమ్ టైమ్ రాయబడిన పుస్తకాలు. అట్ ద సేమ్ టైమ్ ఉన్నటువంటి పుస్తకాలు. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ సంజీవ్ తేజ నేను కడప పట్టణంలో ఉన్నా. విజయనగరం అనే ఆంధ్రప్రదేశ్‌లో బ్రదర్ రాజేష్ గారు సేవ చేస్తున్నారు అనుకోండి. సేమ్ ఎగ్జాక్ట్‌గా దానియేలు అనే వ్యక్తి సెంటర్‌లో ఉన్నాడు. బబులోన్ అనే ఊరి బయట యెహెజ్కేలు ఉన్నాడు. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పటి వరకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే చెప్పండి మళ్ళా చెప్తా. వద్దునా మళ్ళా రిపీట్ చేయొద్దంటారా? అర్థమైందా? ఏ సౌండ్ రావట్లేదండి. అన్నయ్య ఒకసారి చెప్పు. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందండి. అర్థమైందా? అర్థమైంది. సూపర్. మళ్ళా చెప్తున్నాను. ఇది గనక అర్థం కాకపోతే యెహెజ్కేలు గ్రంథం అర్థం అవ్వదు. యెహెజ్కేలు గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఏంటని అర్థం కాదు. సమయం లేదు కాబట్టి నేను చదివించలేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. ఒకటో అధ్యాయంలో చదివితే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 12, 11, 9 అధ్యాయాల్లో అక్కడక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కనపడతది. నేను కథలా చెప్పేసాను మీకు. అర్థం ఇప్పుడు చాలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ పాకలేసుకొని బబులోను అనే దేశంలో పాకలేసుకొని ఎందుకున్నారు? బబులోను అనే దేశంలో ఎందుకున్నారు? అసలు వాళ్ళ దేశం ఏంటి? యెరూషలేం. యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళు బబులోను రాజుని నెబుకద్నెజర్ పట్టుకొనొచ్చి వాళ్ళ దేశంలో బానిసలుగా పెట్టుకున్నాడు. అలా పెట్టుకొని వాళ్ళను కేబారు నది ఎదుట కొన్ని పాకలేసి అక్కడ పెట్టాడు వాళ్ళని. ఎవరిని? యూదులను అనగా ఇశ్రాయేలు ప్రజలను. అక్కడ పెట్టాడు. అక్కడ యెహెజ్కేలు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఏంటి? బానిసత్వంగా వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. అలా వచ్చినప్పుడు ఇప్పుడు బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం అనుకుందాం. మన సొంత ఊరిని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులని అందరిని వదిలిపెట్టి ఎవరో రాజు వచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోయాడు బానిసలుగా. ఈ కువైట్‌కో, ఖత్తర్‌కో అనుకోండి. మన భార్యలను, పిల్లలను అందులో పెట్టి మమ్మల్ని పట్టుకెళ్ళిపోయాడు కువైట్‌కి, ఖత్తర్‌కి. అక్కడ మనం పని చేసుకుంటా బానిసగా పని చేస్తున్నాం. మనం ఎలా ఉంటాం చెప్పండి? అరే! ఇండియాలో నా భార్య ఎలా ఉందో, ఇండియాలో మా అమ్మ, మా నాన్న ఎలా ఉన్నారో అని ఎంతో కొంత కుమిలిపోతామా? బాధపడతామా? అలాగే ఇండియాలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? అరే! నా కొడుకు అక్కడ ఎలా చేస్తున్నాడో, నా భర్త అక్కడ ఎలా ఉన్నాడో, తింటున్నాడో లేదో, ఎంత కష్టపెడుతున్నారో అని ఒకరి గురించి ఒకరు చింత, బాధ, వేదన ఉంటది. ఆ చింత, బాధ, వేదనలో ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే చాలా జాగ్రత్తండి. మళ్ళా చెప్తున్నా. ఇది సెంటర్. సెంటర్ బయట యెహెజ్కేలు ఉన్నాడు. సెంటర్‌లో బబులోను కోటలో ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఈ సెంటర్ బయట ఎవరైతే యెహెజ్కేలు ఉన్నాడో, ఈ యెహెజ్కేలు చుట్టుపక్కల ఉన్నటువంటి పాకలేసుకున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ఒరేయ్! ఈ బబులోను దేశంలోనికి మనం బానిసలుగా వచ్చాం. ఎందుకొచ్చాం మనము? దేవుడు ఎందుకు మనల్ని బానిసత్వం అప్పగించాడు? ఎందుకు మనల్ని బానిసలుగా నడిపించాడు? అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మన తల్లి, తండ్రి చేసిన పాపం, దోషం ఏదైతే ఉందో ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
ఒకప్పుడు మన తల్లి తండ్రి ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు. యెషయా చెప్పిన మాట వినలేదు. హోషేయ ప్రవక్త చెప్పిన మాట వినలేదు. ఆనాడు ఆయా ప్రవక్తలను హన్నా, ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలొచ్చి ఆహాబును, యెజెబెలును, తర్వాత హోషేయను ఇలా ఎంతోమంది రాజులను ఆజ్ఞాపించారు. ఇది తప్పు అని. అమ్నోను తర్వాత చాలా మంది రాజులను దావీదును కావచ్చు, సొలొమోను కావచ్చు, రెహబామును, యరొబామును, అబియా, నాదాబ్ ఇలా చాలా మంది రాజులను హెచ్చరించారు. హెచ్చరించిన ప్రవక్తల మాటలు వినుకోకుండా విగ్రహారాధన, వ్యభిచారము, పాపము, పేదవారిని వెక్కిరించడం ఇలా చేశారు. అలా చేసినప్పుడు దేవుని కోపం వచ్చి ఈరోజు బబులోనుకు మనల్ని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? మన తల్లి తండ్రి చేసిన పాపమే అని వాళ్ళు అనుకొని కుమిలిపోతున్నారు. అలా కుమిలిపోతుంటే అప్పుడు దేవుడు యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా ఒక అధ్యాయాన్నంతా రాయించాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది అర్థమైతేనే ఇప్పుడు మనం చదవబోయే అధ్యాయం మీకు అర్థమవుతది. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు? తల్లిదండ్రి చేసిన దోషాన్ని బట్టి మేము ఈ బానిసత్వ బతుకుతున్నాం అని అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆలోచనలో మునిగి ఉన్నారు. ఎవరు? బబులోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వచ్చినటువంటి. అలా డిస్కషన్ చేసుకుంటే ప్రవక్త ఏమంటున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా దీని గురించి రాయబడ్డది. ఇప్పుడు చూద్దాం అందులో ఏముందో. సో మై ఫ్రెండ్ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న సందర్భం ఏదైతే ఉందో, ఈ వాక్యం ఏదైతే ఉందో మీరు యూట్యూబ్‌లో ఎతికినా, బయట ఎక్కడికినా అంటే సోషల్ మీడియాలో ఎతికినా మీకు కనపడదు, దొరకట్లేదు. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ 2 అధ్యాయాలు నిర్గమకాండంలో, ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఈ రెండిటి యొక్క అర్థాలను క్లియర్ కట్‌గా యెహెజ్కేలు ప్రవక్త 18వ అధ్యాయాన్ని అంతా రాశాడు. ఇట్ ద సేమ్ టైమ్ అదే విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు కూడా చివరిగా దాన్ని కంక్లూజన్ చేశాడు. ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 18 18వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు చదువుతున్నాను. ఓకే, చదువుదామా? ఒక నిమిషం. ఇప్పటి వరకు అర్థమైంది కదా? క్లియర్ కదా? ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగండి, నో ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు? యెహెజ్కేలు ఇంట్రడక్షన్ అర్థమైంది కదా? యెహెజ్కేలు ఇంట్రడక్షన్, యెహెజ్కేలు ఏ సందర్భంలో ఉన్నాడు, ఈ సందర్భం అంటే ఈ 18వ అధ్యాయం ఏ టైంలో రాయబడుతుంది, ఎలాంటి సందర్భంలో రాయబడుతుంది, ఇదంతా చెప్పా. ఇది చెప్తేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. అర్థమైందా? క్లియరా? ఎవరైనా ఒకరు ఇద్దరు ఆన్సర్ చెప్తారా? క్లియర్ అయిందనా? అర్థమైందని? ఎస్, అర్థమైందినా? అర్థమైంది. ఇంకా ఎవరైనా చెప్తారా? అర్థమైంది ఫస్ట్. అర్థమైందా? అర్థమైంది, బాగా క్లియర్ అయింది. ఓకే, రైట్, సూపర్. ఇప్పుడు చదవండి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటి వరకు 18 చదివింటే ఇంతకు ముందు మేబీ అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు బాగా క్లియర్ అర్థమవుతుంది చూడండి. 18 చూడండి కావాలంటే చూద్దాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. దానికి ముందు చాలా చెప్పాడు. అదంతా చెప్తే సమయం లేదు కాబట్టి నాకు కేవలం మన టాపిక్ అదే కాబట్టి అది చెప్తున్నా. దాని ముందు ఏం జరిగిందని. దాని ముందు ఇంకా 2 విషయాలు చెప్పాడు, అది వేరే విషయం. ఇది థర్డ్ టైం అనమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడో, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహెజ్కేలుకు ప్రత్యక్షమైంది. ఏం చెప్తాడో చూడండి. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? మళ్ళా చదువుతున్నాను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలకరు. ఇదే యెహోవా వాక్కు. ఏమని అర్థమైందా? పాత నిబంధనలో ఉన్న వాక్యానికి దీనికి తేడా అర్థమవుతుందండి. అర్థం అక్కడ ఓకే. తండ్రుల దోషం వచ్చింది, ఇక్కడ దోషం రాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాల పరిస్థితి మారిపోయింది ఇక్కడ. అవునా? ఓకే. ఇంకా ఓకే. దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటో నేను చెప్తాను. కాల పరిస్థితి అనడం కంటే కూడా ప్రాముఖ్యమైన మీనింగ్ ఏంటి? అంటే ఇప్పుడు మనం ఇలా చెప్పామనుకోండి బ్రదర్, ఏమంటారంటే అంటే దేవుడు మార్చుకున్నాడా? దేవుడు మారిపోయాడా? ఒకప్పుడు ఎందుకు శిక్షించాడు, ఇప్పుడు ఎందుకు అని రకరకాల మాట్లాడతారు. కానీ దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి అని నేను చెప్తాను. అయితే ఇక్కడ చాలా జాగ్రత్త అండి. ఇదొక సామెత. నేను అడిగింది ఏంటంటే దీని అర్థం ఏంటి అని. ఏంటి? ఇప్పుడు 2వ వచనం మనం చదువుకున్నాం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇది సామెత. ఇశ్రాయేలు దేశమును గురించినటువంటి ఈ సామెత మీరెందుకు పలికెదరు? అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్, తెలుసా మీకు? అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్. ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా సామెతలు ఉంటాయి కదా! అలా అప్పట్లో ఈ సామెత చాలా ఫేమస్. ఏంటి ఆ సామెత అంటే, తండ్రి ద్రాక్ష పండ్లు తిన్నాడు అనుకుందాం. నేను ద్రాక్ష పండ్లు తిన్నా. కొన్ని పచ్చి పండ్లు ఉంటాయి. అంటే పుల్లగా కొన్ని పండ్లు ఉంటాయి కదా! పుల్లగా. ఇప్పుడు నేను తిన్నప్పుడు ఆ పులుపు నాకు అనిపిస్తుందా? నా కొడుకు కనిపిస్తుందా? ఇప్పుడు నేను ద్రాక్ష పండ్లు తిన్నా. పులుపు అనేది నాకు అనిపించాలా? నా కొడుకు కనిపించాలా? మనకే మీకే అనిపించాలి. అనిపించాలి.
యెస్. యెస్. కరెక్ట్. కరెక్ట్. ఎవరు కరెక్ట్. తింటారో వాళ్ళకే అనిపించదు. వాడికి కరెక్ట్ అమ్మా. అది సామెత. అంటే ఏంటి ఆ సామెత అంటే ఇశ్రాయేలు ప్రజల్లో అదొక సామెత అన్నమాట. ఏంటి ఆ సామెత అంటే ద్రాక్ష పండ్లు తండ్రి తింటే ఆ పులుపు తండ్రికి అనిపించాలి. కానీ పిల్లలకి అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి సామెత పుట్టించుకున్నారంటే మా తండ్రి ద్రాక్ష పండ్లు తింటే ఆ పులుపు, ఆ పండ్లకు పులుపు అనేది మేము అనుభవిస్తున్నాము. ఈ బాధ మేము అనుభవిస్తున్నాము అని సామెత పుట్టించుకున్నారు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే దీనికి ముందు ఇర్మియా కూడా ఇదే మాట చెప్తాడు. ఇర్మియా కూడా ఇది సామెతలా ఉంది. కావాలంటే చూపిస్తా చూడండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటది. జస్ట్ మీకు చెప్తున్నాను. సమయం లేదు కానీ చెప్తున్నా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటది. బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 31 31వ అధ్యాయము. సేమ్ ఇలాంటి వర్సే. అంటే అది అప్పట్లో సామెత బాగా నానుండి అయిపోయింది. ఆహ్, స్ ఇర్మియా గ్రంథం 31:29 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. ఆ దినములలో కనిపిస్తుందా? ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పులిసినన్న మాట వాడుకొనరు. చూసారా? ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనను మాట వాడుకొనరు. కనిపించిందా? ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును. కనపడిందా? ఇర్మియా కూడా దీని గురించి మాట్లాడాడు. ఇర్మియా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేల్ కంటే ముందుంటాడు ఇర్మియా. అంటే ఒక మాట చెప్పాలంటే ఇర్మియా వయసు పెద్దది. యెహెజ్కేల్ తర్వాత వచ్చాడు. ముందు ఇర్మియా వచ్చాడు. తర్వాత యెహెజ్కేల్ వచ్చాడు. ఇంకా అర్థం చెప్తా. ఫస్ట్ యేషియా వచ్చాడు. తర్వాత ఇర్మియా వచ్చాడు. తర్వాత యెహెజ్కేల్ వచ్చాడు. అనగా ఈ యెహెజ్కేలు, దానియేలు ఒకే టైంలో ఉన్నటువంటి ప్రవక్తలనమాట వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ కాలంలో ప్రజలందరూ ఏమనుకుంటారంటే మా నాన్న ద్రాక్ష పళ్ళు తింటే మా పళ్ళు పులిసినాయి. మా నాన్న చేసిన తప్పును బట్టి మేము ఈ శాపం అనిపిస్తున్నాం అని ప్రజలందరూ ఒక సామెత అయిపోయింది. అదొక అలవాటు అయిపోయింది. అప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా సేమ్ ఇదే మాట మాట్లాడిస్తున్నాడు. తర్వాత యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఒక అధ్యాయాన్నంతా రాయించాడు. ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో క్లియర్‌గా. ఏంటి దాని అర్థం? సమయాన్ని మారిన తర్వాత దేవుడు మార్చుకున్నాడా? వాస్తవానికి దాని అర్థం ఏంటి? ఇంతకు ఇశ్రాయేలు ప్రజలు అనడానికి కారణం ఏంటి? ఏమని? దేవుడు మా తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే మేము పులుస్తున్నాం అనే సామెత పుట్టడానికి కారణం ఏంటి? పుట్టడానికి కారణం ఏంటంటే నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉందే తండ్రుల దోషమును 3-4 తరముల వరకు నేను చూపు వాడును అని ఉంది చూసారా? ఆ వచనాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలు ఆ వచనాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటది. కన్‌ఫ్యూజ్ కాకండి. కొంచెం అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అర్థం చేసుకుంటే చాలా బావుంటది. ఇప్పుడు మనం అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి వివరిస్తాడు చూడండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరు. ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు. ఈ సామెత ఇశ్రాయేలులో మీరిక పలకరు. ఇదే యెహోవాకు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరును నా వశములో ఉన్నాడు. పాపము చేయువాడెవడో వాడే మరణమునొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయమును అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలు పెట్టుకొను విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరినైనను నష్టము కలగజేయకుండా ఉండువాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టనిచ్చి వడ్డీకి అప్పియ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడైన నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల నా విధులను ననుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే యెహోవాకు. ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి 18వ అధ్యాయం అంతా ఉంటది. వివరిస్తూ ఉంటాడు. నేను చదవడం లేట్ అయిపోతది కాబట్టి కథలా అయిపోండి పోతా. ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. నిర్గమాకాండంలో ఒకలా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఒకలా ఉంది. నిర్గమాకాండంలో ఏముందంటే తల్లి చేసిన దోషాన్ని బట్టి పిల్లల మీదకి 3-4 తరాలు అని. ద్వితీయోపదేశ కాండంలో ఏముందంటే తండ్రి తప్పు చేస్తే తండ్రికే, కుమారుడు తప్పు చేస్తే కుమారుడినే శిక్షించాలని. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆ తండ్రి చేసిన దోషం 3-4 తరాలకు వస్తుంది అన్న మాటను వాళ్ళ జీవితాల్లో సామెతగా మార్చుకున్నారు. ఏంటి ఆ సామెత అంటే తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసెను అని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోజు మేము ఈ శాపం అనుభవిస్తున్నామంటే, ఈ రోజు మేము దరిద్రత, ఈ బానిసత్వం, ఈ బబులోను రాజ్యంలో బానిసలుగా బతుకుతున్నామంటే దానికి కారణం మా తల్లిదండ్రే, మా పితరులే, వాళ్ళే దాని కారకులు అని వారిని వారు బ్లేమ్ చేసుకుంటారు. అప్పుడు దేవుడైన యెహోవా కోపగించుకొని నాయనా
నాయనా నిర్గమాకాండంలో ఆ మాట నేను ఎందుకన్నాను, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట నేను ఎందుకన్నాను అన్నది వివరిస్తూ ఉన్నాడు. ఆ వివరణ ఏంటో ఇప్పుడు నేను చెప్తా చూడండి. కాలం మారిన తర్వాత దేవుడు మనసు మార్చుకోలేడు. వాస్తవానికి తల్లి తండ్రి చేసిన దోషము బిడ్డల మీదకి వస్తుంది, అది వాస్తవం. అదే విధంగా తల్లి తండ్రి చేసిన దోషం వాళ్ళ మీదే ఉంటుంది, పిల్లల మీదకి రాదు. అర్థం కాలేదన్నా, కన్ఫ్యూజ్గా ఉంది అంటారేమో. మళ్ళీ చెప్తున్నాను, తల్లి తండ్రి చేసిన దోషం బిడ్డల మీదకి రావడం అనేది వాస్తవమే. అట్ ద సేమ్ టైం తల్లి తండ్రి చేసిన దోషం వాళ్ళ మీదే ఉంటుంది, పిల్లల మీద కూడా పడదు అనేది కూడా వాస్తవమే. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నిర్గమాకాండంలో ఎందుకు ఆ విషయం చెప్పాల్సి వస్తుందంటే, చెడ్డది యొక్క దాని ప్రభావం ఎంత గొప్పది. మళ్ళీ చెప్తున్నా, తండ్రి అనే నేను వ్యభిచారిని తాగుబోతున్నాను అనుకోండి, నా చెడ్డ క్రియలు ఏవైతే ఉన్నాయో నా పిల్లల మీద 3-4 తరాల వరకు ఆ ప్రభావం చూపుతుంది. అయితే ఏ పిల్లలైతే, పాయింట్ నోట్ దిస్ పాయింట్, ఈడ కాలము వేరు కాదు, ఈడ కాలం మారితో దేవుడు మార్చుకున్నాడు, దోషము, శిక్ష, మరణము ఇది కాదు పాయింట్. అసలైన సిజరైన పాయింట్ అంటే ఇప్పుడు 18వ అధ్యాయం ఉంటుంది. ఈ 18వ అధ్యాయం ఏం చెప్తుందంటే, సంజీవ్ తేజాన్ని నేను త్రాగుబోతును, వ్యభిచారిని, జూదగాన్ని అనుకోండి, కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేదు అనుకోండి, నా క్రియలు, నా అలవాట్లు, నా గొడవ, నా త్రాగుబోతనం, నా అలవాట్లు నా ఇంటిలో చూస్తున్న నా బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. అయితే మళ్ళీ చెప్తున్నా, నా ప్రభావం నా బిడ్డల మీద, నా శాపం అనేది నా బిడ్డల మీద చూపుతుంది. అయితే ఏ పిల్లలైతే నా తండ్రి క్రియలు ఇలా ఉన్నాయి అని గ్రహించి, ఏ బిడ్డలైతే తండ్రి శాపాన్ని అర్థం చేసుకొని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటాడో, ఆ శాపం అనేది ఆ బిడ్డల దగ్గర బ్రేక్ అవుతుంది, కట్ అవుతుంది. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఏ తండ్రి అయితే తన శాపం అయితే కంటిన్యూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు మన మాటలు ఉంటాయి. ఇప్పుడు నా దరిద్రతని మీకు అర్థం చెప్తా. నేను తాగుబోతును, నేను వ్యభిచారిని, జూదగాన్ని అనుకోండి. వ్యభిచారం చేస్తూ తాగుతూ ఇంటికి వచ్చా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ కుటుంబంలో అల్లకొల్లం ఉంటుంది. ఇప్పుడు బిడ్డలు బాగా చదువుకోగలుగుతారా? బిడ్డలు నెమ్మదిగా చదువుకోగలుగుతారా? బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వగలుగుతారా? ఇంట్లో అలాంటి వాతావరణం అప్పుడు ఎంతో కొంత ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం అనేది బిడ్డల మీద ఉంటుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరైనా చెప్తే సమాధానం ఒప్పుకోరా? ఇప్పుడు మన సమాజంలో బయట చూస్తాం, కొంతమంది పాపము తాగుబోతు వాళ్ళు, కొంతమంది పరాయి స్త్రీ వ్యామోహం కలిగిన వాళ్ళు, కనీసం పిల్లలకు నిక్కర కూడా తీసేయలేరు. ఆ నిక్కరు ఎలా ఉంటుందంటే 100 బొక్కలు ఉంటాయి, అంటే 100 రంధ్రాలు ఉంటాయి ఆ నిక్కరకు. చినిగిపోయిన బట్టలు కనీసం తీసేయలేరు, కనీసం స్కూల్ కూడా చక్కగా పంపించరు. నాకు తెలిసిన కుటుంబం మా చర్చి దగ్గర చిన్నపిల్లలు ఎప్పుడు చూడు మట్టి తింటారు పాపం, ఇసుకలో కూర్చొని మట్టి తింటారు. రే బాబు ఇద్దరు నాయన ఏదైనా బిస్కెట్ ఇచ్చిన అనుకో, పరిగెత్తుకుంటూ వస్తారు పాపం. వాళ్ళు చూసినప్పుడు చాలా జాలేస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ఊహించండి ఒకసారి, వాడి ఇంట్లో కడుపు నిండా భోజనం చేయగలిగితే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడా? ఇసుక తింటాడా? ఎందుకంటే ఇంట్లో సరైన ఫుడ్ ఉండదు, సరైన భోజనం ఉండదు, ఇంట్లో పిల్లల యొక్క అవసరతలు కనీసం పట్టించుకుని నాదున్నాడు. నేనేం మాట్లాడుతున్నా అంటే, తల్లి తండ్రి వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కోరికలు, వాళ్ళ DNA బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. అయితే ఎప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క శాపం పిల్లల మీద నుంచి పోతుంది? ఎప్పుడు పడదు? అసలు ఎందుకు పడదు? ఎందుకు దేవుడు శిక్షించాడంటే, ఎప్పుడైతే ఆ పిల్లలు నా కుటుంబంలో ఈ శాపం ఉంది, ఈ దరిద్రత ఉంది, ఈ అలవాట్ల వల్ల నా కుటుంబం, నా తల్లిదండ్రి పాడయ్యారు, ఇది నేను చేయకూడదు అని ఏ కుమార్తె అయితే గ్రహించి ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి తొలగుతుందో, అంటే ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, ఆ శాపం అనేది బిడ్డ మీద పడదు. నా పాయింట్ అర్థమవుతుందా? క్లియరా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందా? కొంతమంది సమాధించారు, కొంతమంది అర్థమైందా? అర్థమైందన్న. ఎస్. ఇప్పుడు నేను చదివిస్తాను. ఇప్పుడు నా మీదంతా సొంత మాటలు చెప్పొద్దన్నా, బైబిల్లో ఉందా? ఎస్, బైబిల్లో ఎగ్జాక్ట్గా ఉంది. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో మూడు రకాలుగా వివరిస్తాడు. మూడు రకాలుగా నేను ఏది చెప్పినా నేను కథ చెప్పను సుమా, బైబిల్లో ఉన్న విషయం చెప్తాను. ఇప్పుడు 3 రకాలు వివరిస్తాడు చూడండి, చదివిస్తాను. ఇదే యెహెజ్కేలు గ్రంథం. చదివించండి అన్న అంటారా? లేదన్నా అంత ఓపిక లేదు చెప్పుకుంటూ వెళ్ళిపోంటారా? చదివించమంటారా చెప్పమంటారా? ఓకే, రైట్, సూపర్. చదువుతాం, ఒక మాట చూద్దాం. 3 రకాలుగా డిఫైన్ చేస్తాడు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇదే యెహెజ్కేలు గ్రంథంలో
సరిగా నీతిమంతుడిగా జీవిస్తే ఏం జరుగుతది అన్న విషయం రాస్తాడు. అది 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటది. 5వ వచనం నుంచి ఒకవేళ ఎవరైనా రాసుకున్నట్లయితే రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు నీతిమంతుడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే నీతిగా బతుకుతాడో దేవుడు అతన్ని ఎలా దీవిస్తాడు అన్న విషయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంటది. ఇప్పుడు నేను ఆ తర్వాత 10వ వచనం నుంచి 13వ వచనం వరకు, 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈ 3 కేటగరీస్ డివైడ్ చేస్తాడు. ఈ 3 కేటగరీస్ ఈ 3 రకాలుగా డివైడ్ చేసి తల్లిదండ్రుల యొక్క శాపం పిల్లల మీదకి వస్తుందా రాదా అని 3 రకాలుగా వివరిస్తాడు చూడండి. ఇప్పుడు దాకా నేను చెప్పానే ఏమని, సంజీవ్ తేజ్ అని నేను ఏ తల్లి తండ్రి అయితే తాగుబోతాయి, వ్యభిచారై కుటుంబాన్ని సరిగా పట్టించుకోకున్నప్పుడు కుటుంబంలో తల్లి ఒక దావ, తండ్రి ఒక దావ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎంతో కొంత పిల్లల మీద పడుతుంది. పిల్లలు అలవాటు నేర్చుకుంటారు. అయితే ఏ పిల్లవాడైతే తల్లి తండ్రి ఇది చేస్తున్నారో తప్పు అని గ్రహించి వాళ్ళు పెరుగుతున్న కొలది తమ శాపాన్ని గుర్తించి ఆ పిల్లవాడు ఎప్పుడైతే శాపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడో, నీతిమంతుడిగా బతకడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ తల్లికి తండ్రికి ఉన్న తాగుబోతనం, వ్యభిచారం అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడో దేవుడు అతన్ని కనికరిస్తాడు, అతన్ని దీవిస్తాడు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు 18 చూద్దాం ఏముందో. ఇప్పుడు 18 చూద్దాం. ఎక్కడ చూద్దాం అంటే 10వ వచనం చూద్దాం. ఇప్పుడు 10వ వచనం చూడండి. ఏమంటారు, తండ్రి నీతిమంతుడే, కొడుకు దుర్మార్గుడు. మన సొసైటీలో చూస్తూ ఉంటాం, ఒరే వీళ్ళ నాన్న చాలా మంచోడే, వీడేంది ఇంత దుర్మార్గుల్లో తయారు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈవెన్ కొంతమంది సేవకులు అద్భుతమైన ప్రార్థనా పరులు, అద్భుతమైన భక్తి పరులు, కొడుకులు చూస్తే పరమ దుర్మార్గులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు అద్భుతమైన వ్యక్తి. అబ్షాలోము గాని, అమ్నోను గాని చూడండి ఎలా ఉంటారు. అంటే నా పాయింట్, మీరు కూడా మీ సొసైటీలో చూసింటారు. కొంతమంది సేవకులు అద్భుతమైన భక్తి పరులు, సేవకులు నిజంగా కన్నీరు, ప్రార్థన, వాళ్ళ దీనత్వం, వాళ్ళ మీడియం అద్భుతంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు చూసినామనుకో మహాగర్వం, కామం, గర్విష్ఠులు, అహంకారంగా మాట్లాడతారు కొడుకులు. ఈవెన్ క్రిస్టియానిటీలోనే కాదు, బయట కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న పాపం చాలా అమాయకులు ఉంటారు. బిడ్డలు చూస్తే చాలా ఇది. కొంతమంది ఎలా అంటే తల్లిదండ్రులు చాలా దారుణంగా ఉంటారు, పిల్లలు చూస్తే చాలా అమాయకులుగా ఉంటారు. ఇలా మన చుట్టుపక్కల సొసైటీలో చూస్తూ ఉంటాం. చూసారా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇదే విషయం రాస్తాడు చూడండి. ఇప్పుడు చదువుదాం. ఇప్పుడే చదివిస్తా చూడండి ఏముంటుందో. 10వ వచనం నుంచి చదువుతాను. 10వ వచనం నుంచి చదువు. ఈ 10వ వచనం నుంచి తండ్రి నీతిమంతుడైతే కొడుకు దుర్మార్గుడైతే ఏం లేదు. అయితే 10వ వచనం, అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చెయ్యరాని క్రియలు దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలో దేనినైనా చేయకూడని ఎడల, అనగా పర్వతం మీద భోజనము చేయటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులకు దరిద్రులను బాధ పెట్టి బలాత్కారం చేత నష్టం కలగజేయుటయు, తాకట్టు చెల్లింపకయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక ఆవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. కనిపించిందా? ఇక్కడ ఏం మాడుతున్నాడంటే, తండ్రి నీతిమంతుడు, కొడుకు దుర్మార్గుడు. తండ్రి నీతిమంతుడే, తన కడుపును పుట్టినటువంటి కొడుకు నీచమైన కార్యం చేశాడు. వ్యభిచారి, త్రాగుడు, విగ్రహార్థికుడు, మోసగాడు, భయంకరమైన హేయుడు. ఇప్పుడు ఆ తండ్రి మంచోడే, కొడుకు అలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కొడుకు శిక్ష రాదంటారా? వస్తుంది. అదే అంటున్నాడు, ఆ దుర్మార్గుని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళా 14వ వచనం నుంచి 18 వచ్చే వరకు తండ్రి దుర్మార్గుడైతే కొడుకు నీతిమంతుడైతే ఆ తండ్రి దుర్మార్గత తండ్రి శిక్షిస్తాడు. అయితే ఎప్పుడైతే ఆ కొడుకు నా తండ్రి దుర్మార్గతలో నడుస్తున్నాడు, నా తండ్రిలాగా నేను చేయకూడదు, నా తల్లి తండ్రి అనుభవిస్తున్న శాపం నేను అనుభవించకూడదు, ఈ రోజు నా కుటుంబానికి శాపం ఎందుకు వచ్చింది? మా నాన్న సంపాదించిన సంపాదన అంతా పరాయి స్త్రీ పెడుతున్నాడు, తాగుబోతుకు తగలేస్తున్నాడు, ఎక్కడో పెడుతున్నాడు. నా తల్లి తండ్రి చేసిన వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఈ రోజు ఈ శాపం, ఈ దరిద్రత మేము అనుభవిస్తున్నామంటే నా తల్లి తండ్రి ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను అనుభవిస్తున్నాను అని వయసు పెరుగుతున్న కొద్దీ ఏ కుమార్తె అయితే తెలుసుకొని తమ తల్లి తండ్రి చేసిన తప్పుల నుంచి, శాపం నుంచి వైదొలిగి బతకడానికి ప్రయత్నం చేస్తాడో, ఆ వైదొలుగుతున్నటువంటి బిడ్డల మీద దేవుని కనికరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ తర్వాత 19వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 19వ వచనం నుంచి చూద్దాం. 19వ వచనం చూద్దాం. అయితే చూడండి, అయితే మీ కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటం లేదని చెప్పుకొనుచున్నాడు. కుమారుడు నీతిని చూడండి. అయితే మీ కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటం లేదని చెప్పుకొనుచున్నారు.
కుమారుడు నీతి న్యాయమును అనుసరించి నా కట్టడను అనుసరించి గైకొనెను గనుక అతడు ఆవశ్యముగా బ్రతుకును. చూసారా? ఈ 18, 19 వచనం మెయిన్ కీ పాయింట్. ఏమంటున్నాడు? ఏహెచ్కేలు 18, 19లో పైన 3 విషయాలు వివరించాడు. తండ్రి దుర్మార్గుడైతే, కొడుకు నీతిమంతుడైతే, ఒకవేళ కొడుకు దుర్మార్గుడై తండ్రి నీతిమంతుడైతే, ఆ తర్వాత నీతిమంతుడు ఎలా ఉంటాడు అని 3 కేటగిరీలు డివైడ్ చేసి 18వ అధ్యాయం 19వ వచనంలో చివరిగా ఏం చెప్తున్నాడు? నాయనా, ఏ తల్లి తండ్రి శాపాన్ని అనుభవిస్తున్నాడో కొడుకు ఆ తల్లి తండ్రి చేస్తున్న శాపాన్ని చూసి వాడు ఆవశ్యముగా మల్లుకొనేలా, తిప్పుకొనేలా, బాగు చేసుకునేలా దేవుడు వాడిని కరుణిస్తాడు. ఒకవేళ అలా ఉండకపోతేనా ఆ శాపం అనేది తల్లి తండ్రి నుంచి కంటిన్యూ అవుతా వస్తుంది. క్లియరా? ఇప్పుడు మళ్ళా చూద్దాం చూడండి. 19 వచనం చాలా అర్థమండి. వీలైతే హైలైట్ చేసుకోండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. అంటే అర్థమేమని? తండ్రి గారు చేస్తున్న దోషాన్ని కుమారుడు ఎందుకు మోయలేదు అనుకుంటున్నారు. చూడండి, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలను అనుసరించి గైకొనును గనుక అతడు ఆవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినడలా అతడు మరణము నొందును. ఆవశ్యముగా మరణము నొందును. అతడు చేసిన అపరాధములు ఒక్కటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. 23వ చూడండి. దుష్టులు మరణం నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ నేను కొంచెం వివరించేస్తాను. ఏం చెప్తున్నాడు 19వ వచనం నుంచి? అయ్యా, తండ్రి చేసిన దోషాన్ని బట్టి బిడ్డలను శిక్షించాలని నాకేమీ సరదా కాదు, నాకేమీ ఇది కాదు. వాళ్ళు బాగుపడాలనే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని సరిచేసుకోవాలనే అని ఏహెచ్కేలుతో అంటూ వాళ్ళు ఏ పిల్లవాడైతే తన తండ్రి దోషాన్ని గుర్తించి తెలుసుకొని మార్చుకుంటాడో అతని నేను దీవిస్తాను, అతని దోష శిక్షను నేను రాడివ్వను అని అంటున్నాడు. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా నాన్నగారు నేను సేవలో పరిచయం చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉండేవారు. చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు, నాయన నా తర్వాత దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, నేను బాగా వాడుకుంటాను నాయన. ఎందుకంటే మా కుటుంబం, మా ఫ్యామిలీ కానీ, మా బ్యాక్గ్రౌండ్ కానీ, మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, కుటుంబ బాధ్యత అంటే ఏమంటారు, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, మా నాన్నగారు వాళ్ళ నాన్న ఒక అనాథ. ఒక మాట చెప్పాలంటే ఒక ధనవంతుడి కింద బానిసగా బతికేవారు తెలుసా అప్పట్లో పొలాల్లో. అలా జీవనం కొనసాగించేవారు. అలా మా నాన్నకు మా అవ్వను అంటే మా నాన్నగారు వాళ్ళ అమ్మను పెళ్లి చేసి అనాథ పిల్లలు ఎవరు లేరని చెప్పేసి పెళ్లించారు. ఆస్తులు గట్లా, భూమి గట్రా, చదువు, విద్య ఏమీ లేవు. ఈవెన్ మా నాన్నగారు కూడా మా ఇంట్లో చదువుకునేది ఎవరంటే మా నాన్న. అది కూడా ఎంతవరకు చదువుకున్నా తెలుసా? 2వ తరగతి 3వ తరగతి. అప్పట్లో మా నాన్న అంటూ ఉండేవాడు, పలకని తెలుసా? నా చిన్నప్పుడు పలక అనేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్లో స్లేట్ పెన్సిల్ అంటారు తెలుసా? స్లేటే కదా, స్లేట్ అంటారు. పలక కొనుక్కొని డబ్బులు లేకపోతే ఇసుక ఇలా అని ఇసుక మీద రాసుకునేవాళ్ళు అనమాట. అంటే 1వ తరగతి 2వ తరగతి చదివారు. చాలా పేదరికం, చాలా దరిద్రత, చాలా దీనత, చాలా శాపం మా కుటుంబంలో, మా వంశంలో. నాకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు. మా నాన్న ఎప్పుడో మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? నాయన, మన కుటుంబంలో ఆ శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. దేవుడు నా తరంలో అనగా నా కడుపున దేవుడు నాకు నిన్నిచ్చాడు. నీ తరములో నీ బిడ్డలను, నీ వంశాన్ని నా దేవుడు గొప్పగా దీవిస్తాడు. జాగ్రత్త, దేవుడు నీకు ఇచ్చిన కృపను జాగ్రత్త కాపాడుకో అని మా నాన్న బోల్డ్ అన్నిసార్లు చెప్పాడు. నాకు చాలాసార్లు చెప్పాడు మా నాన్న. అర్థమవుతుందా? ఎందుకు? నా తల్లి తండ్రి శాపాన్ని గుర్తించి మా నాన్నగారు మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించాడు. ఈరోజు మా నాన్నగారు మమ్మల్ని చదివించారు. ఈరోజు మమ్మల్ని చదివించి ఒక ప్రయోజకులుగా దేవుని నీతి మార్గం వైపు నన్ను నడిపించడం. ఈరోజు మా నాన్నగారు ఆ మార్గం వైపు ఎంతో కొంత ప్రభు అని యేసుక్రీస్తు గురించి సువార్తను విన్నారు. ఆ చిన్నతనం నుంచి ఆ అలవాట్లు లేదా ఆ వాక్యము నా జీవితంలోనికి నేను నామకార్థం కూడా బ్రతికినప్పటికీ 18 ఏట, నా యవ్వనకాలంలో 18 ఏట ఈ వాక్యం నా జీవితంలోకి వచ్చింది. ఈ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది. నా తలంపులు, నా పడక, నా ఆలోచనలు, నా తలంపులు, నా భవిష్యత్తు, నా నిర్ణయాలు, నా కోరికలు, నా ఆలోచన మొత్తం మార్చేసింది. ఇలా ఈ మార్పు కారణం ఏంటంటే నా తల్లిదండ్రి అనుభవిస్తున్నటువంటి నా పితరులు ఇస్తున్న శాపం ఎలా కొట్టివేయబడింది? తిప్పివేయబడింది. ఎలా తిప్పివేయబడింది? నేను ఈ వాక్యం వైపు అనగా దేవుడు కోరుకున్నటువంటి జీవితం వైపు ఎవరైతే తిరగాలని ఆశపడతారో, నీతి మార్గం నడవాలని ఆశపడతారో, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆ త్రాగుడు, ఆ దరిద్రత, శాపం అనేది కొట్టివేయబడి తిప్పివేయబడతాది.
డి గెట్ మై పాయింట్? మీకు అర్థమవుతుందా? సేమ్ ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం అంతా రాయబడుతుంది. ఇదే విషయాన్ని రాస్తున్నాడు. ఇక్కడ ఎందుకు యెహెజ్కేలు చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. ఈరోజు మేము బానిసలుగా ఉన్నామంటే కారణం ఏంటిదంటే మా అమ్మ మా నాన్న చేసిన తప్పు, మా నాన్న చేసిన తప్పు, మా అమ్మ చేసిన తప్పు, మా నాన్న చేసిన తప్పు అనుకుందాం. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఈ యెహెజ్కేలు గ్రంథం ఎక్కడి నుంచి రాస్తున్నాడు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. కృపాతక్క ఆగండి. అక్క మీరు ఆగండి. కృపాతక్క తప్ప చెప్పండి. మీతో చెప్పండి. ఎక్కడున్నాడు? యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఏంటండి అందరి పేరు కృపాతక్కనే ఏంది? ఊరు బయట ఊరు బయట బబులోను రాజ్యంలో బానిసగా ఉన్నాడు. రైట్. ఊరు బయట ఉన్నాడు బ్రదర్. బయట ఊరు బయట అదే వాళ్ళ ఊరు కాదు, అది వాళ్ళ ఊరు కాదు, శత్రువుల దేశం. అది శత్రువుల దేశంలో బానిసగా బతుకుతున్నాడు. ఇప్పుడు బానిసగా బతుకుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలే, వాళ్ళు కూడా బానిసలుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ బానిసలుగా బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారు? ఒరే ఈ రోజు మనం ఈ బానిసత్వం అనుభవిస్తున్నామంటే, ఈ రోజు మనం ఈ దరిద్రత, ఈ శాపం అనుభవిస్తున్నామంటే మన పితరులు ఉన్నారే, మన రాజులు, మన పితరులు అనగా ఆహాబు, యెజెబెలు, ఆసా, తర్వాత ఈ రాజులందరూ యెరోబాము, రెహబాము, సొలొమోను, వీళ్ళందరూ చేసిన తప్పే ఈ రోజు మన మీదకి వచ్చి పడిందిరా, మనం నీతిమంతులం రా అని వాళ్ళు అనుకుంటున్నారు. దానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఒరే మీ తల్లి తండ్రి నిజంగా దుర్మార్గులు అనుకోండి, నీచులే అనుకోండి, మరి మీరు నీతిగా బతకచ్చుగా. మీరు నీతిగా బతికితే నేను మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాను? మిమ్మల్ని ఎందుకు బానిసలకు తీసుకొస్తాను? మీరు నీతిగా బతికారా? మీరు నీతిగా జీవించారా అని ప్రభు అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం, ఇప్పుడు అదే దానియేలు ఉన్నాడు. అదే దానియేలు యవ్వన కాలం నుంచి తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అదే దానియేలు అదే బబులోను రాజ్యంలో ఒక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు అదే యెహెజ్కేలు కూడా శిక్షణ అనుభవిస్తున్నాడు. కానీ అదే యెహెజ్కేలు తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. అదే యెహెజ్కేలు దేవుని మీద తిరగబల్ల. అదే యెహెజ్కేలు దేవుడిచ్చిన శిక్షను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాడు. అదే యెహెజ్కేలు హృదయపూర్వకంగా దేవునికి లోబడి బతుకుతున్నాడు. ఇప్పుడు అదే యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ఎంతో మందికి దీవెనకరంగా మనం చదువుతున్నాం. ఇదే యెహెజ్కేలు గ్రంథాన్ని గురించి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. నా పాయింట్ ఏంటంటే, తల్లి తండ్రి దోషం చేశారని, నా తల్లి తండ్రి ఇలాంటి వాళ్ళని బ్లేమ్ చేసేదానికి అవకాశం లేదు. ఒకవేళ కొంతకాలం వరకు నువ్వు బ్లేమ్ చేయొచ్చు. ఒక టైం వచ్చిన తర్వాత నువ్వు ఆ బ్లేమ్ అంటే ఆ దోషారోపణ చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఈ సొసైటీలోనే మనం చూస్తాం, తల్లి తండ్రి లేని అనాథలు ఎంతో మంది కష్టపడి చదువుకొని ఉన్నతమైన పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి కనీసం వాళ్ళకు చదివించలేని పొజిషన్‌లో కూడా వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ కష్టపడి ప్రయోజకులైన బిడ్డలు ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రి బాగా సంపాదిస్తారు. వెళ్లి చదువుకోనైనా అంటే కాలేజీలకు, స్కూల్‌కెళ్ళి ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళ పిల్లలు లేకపోలేదా? కామతప్తులై చాటింగ్‌లు, ఫోన్ కాల్‌లు, బూతు బొమ్మలు, సరస్వతులు విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు లేరా? ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు లేక, డబ్బులు లేక, పూట భోజనం తినేదానికి స్తోమత లేక కడుపు మార్చుకొని పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకున్నోళ్ళు లేరా? అలా ఉన్నారు. ఈడ తల్లి తండ్రి కాదు పాయింటు. నువ్వేంటి? నీ డెసిషన్స్ ఏంటి? నీ నిర్ణయాలేంటి? అందుకని మన పిల్లలకి ఏమని చెప్పాలి తెలుసా? నాయనా కుమారుడా, నా జీవితంలో నేను తప్పులు చేశా. నా జీవితంలో ఈ శాపం నేను అనుభవించా. నువ్వు ఆ శాపం అనుభవించకూడదు. నువ్వు ఆ శాపం గుండా వెళ్ళకూడదు. ఆ శాపం గుండా వెళ్ళకూడదంటే నువ్వు ఈ నీతి మార్గం వైపు వెళ్ళాలి. నువ్వు దారి మళ్ళుకోవాలి. నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పాలి. చివరగా ఒక మాట చెప్తాను. టైం అయిపోయింది. నేను ఇంకా దావీదు గురించి కూడా చెప్పాలి. ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం అయిపోయింది. కానీ ఒక మాట చెప్తా. ఇదొక్క ఉపమానం చెప్పిన తర్వాత ఇంక చివరగా యేసుక్రీస్తు ఏమంటాడో అదొకటి చెప్పి ముగించేస్తాను. సాక్షాత్ యేసుక్రీస్తు ఏమంటాడో. ఇది చెప్తే మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతది. 2 ట్రైన్‌లు జస్ట్ ఉపమానం అన్నమాట. మీకు అర్థమయ్యేదాని కోసం 2 ట్రైన్‌లు. ఒక ట్రైన్ మీద శాపం అనే ఇంజిన్ ఉంది. ఇంకొక ట్రైన్ మీద ఆశీర్వాదము, దీవెన అనే ఇంజిన్ ఉంది. ఇంజిన్‌కి వెనకాల ఏముంటది? పెట్టెలుంటాయి. రైట్. ఇప్పుడు ఇంజిన్ ఉంది. ఇంజిన్ వెనకాల పెట్టెలుంటాయి. ఈ శాపం అనుకోండి, ఎవరో తల్లిదండ్రి చేస్తున్న శాపం ఉంది. అలాగే ఈ పెట్టెల్లో మనుషులందరూ కూర్చోండారు ఈ బాక్సుల్లో. ఇప్పుడు ఈ శాపం అనే ఇంజిన్ ఎక్కడికెళ్తుంది? శాపగ్రస్తమైన నరకానికెళ్తుంది. ఇప్పుడు ఆశీర్వాదము, దీవెన అనే ఇంజిన్ ఉంది. ఆ ఇంజిన్ వెనక కూడా పెట్టెలున్నాయి. ఇప్పుడు ఈ 2 సరిసమానంగా ప్లాట్‌ఫార్మ్ మీద పోతున్నాయి. ఇదొక ప్లాట్‌ఫార్మ్ మీద పోతుంది. ఇదొక ప్లాట్‌ఫార్మ్ మీద పోతుంది. ఇలా పోతూ మార్గ మధ్యంలో అక్కడక్కడ ఆగుతుంది. కొన్ని స్టేషన్‌లో ఆగుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అలా ఆగుతున్నప్పుడు ఈ శాపము, ఈ దరిద్రత అన్నటువంటి ట్రైన్‌లో కొంతమంది జనాలున్నారు. దీవెన, ఆశీర్వాదం అనే ట్రైన్‌లో కొంతమంది జనాలున్నారు. అయితే ఈ 2 పోతూ ఉన్నప్పుడు ఎవడైతే శాపము, దరిద్రత అనే ట్రైన్‌లో నేనున్నాను, ఈ ట్రైన్ అనేది నరకానికి పోతుంది. ఈ శాపము, దరిద్రత, ఈ హేయమైన శాపగ్రస్తమైనటువంటి ట్రైన్‌లో నా జీవితం ఇట్లే ఉంటే నరకానికెళ్ళిపోతాను. ఏంటి ఈ సమాధానం లేని బతుకు? ఏంటి తాగుబోతు జీవితం? ఏంటి వ్యభిచారము? ఏంటి నెమ్మది లేని జీవితము? అని గ్రహించి ఎవడైతే ఆలోచిస్తాడో అలా ఆలోచించిన వ్యక్తి ఈ ట్రైన్‌లో నుంచి ట్రైన్ ఆగినప్పుడు అనగా ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నప్పుడు ఆ ట్రైన్‌లో నుంచి దిగి
అదే అటుపక్క ఉన్నటువంటి దీవెన అనే ట్రైన్‌లో ఎక్కచ్చా? ఎక్కకూడదా? ఎక్కచ్చా? ఎక్కచ్చు. ఎక్కచ్చు ఎక్కచ్చు. ఎక్కచ్చు. రైట్. ఇప్పుడు అదే దీవెన, అదే ఆశీర్వాదము అన్న ట్రైన్‌లో ఉన్నటువంటి కొంతమందికి ఆ దీవెన, ఆశీర్వాదం నచ్చకనో, కొంతమంది ఈ శాపగ్రస్తమైనటువంటి ట్రైన్‌లో జరుగుతున్న వ్యభిచారము, త్రాగుడు అనుకోని ఊహించుకోండి సార్. ఈ శాపగ్రస్తమైన ట్రైన్ పోతూ ఉంది. ఆ ట్రైన్ బోగీలలో త్రాగుబోయేవాడు తాగుతున్నాడు, ట్రైన్‌లోనే వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, పేకాటాడేవాడు పేకాటాడుతున్నాడు, భయంకరమైన జూదము, శాపము, బూతులు గట్టిగా వినపడుతున్నాయి ఈ శాపం అనే ట్రైన్‌లో. ఈ ఆశీర్వాదం అనే ట్రైన్‌లో పాటలు, దేవుని స్తుతించడం, ఆరాధన ఇలాంటి సంతోషమైనటువంటి దీవెన కనపడుతుంది. అయితే ఈ ఆశీర్వాదమైనటువంటి ట్రైన్‌లో కొంతమంది కుర్రోళ్ళుంటారు. వాళ్ళు కూడా పాస్టర్ గారి కొడుకులో, మంచి తల్లిదండ్రుల బిడ్డలు ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, ఆ ట్రైన్‌లో నుంచి కిటికీలో తొంగి చూస్తూ, "ఒరేయ్! ఆ ట్రైన్‌లో చూడురా ఏం పాటలు పాడుతున్నారో, ఏం ఎగురుతున్నారో, ఏం డాన్స్ చేస్తున్నారో, మనం ఆ ట్రైన్‌లో పోదాం." అని ఆ దీవెనకరమైన ట్రైన్‌లో నుంచి దిగి, ఈ శాపగ్రస్తమైన ట్రైన్‌లోకి ఎక్కచ్చా? ఎక్కకూడదా? ఎక్కకూడదు. ఎక్కచ్చు ఎక్కచ్చు. ఎక్కచ్చు. అంటే ఎక్కకూడదు. కానీ పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. ఉందా? ఉంది. ఉంది కదా? ఉందా? ఉంది. రైట్. ఇప్పుడు ఏ తల్లి, తండ్రి అనుకోరు. "రేయ్ ఈ ఈ ఈ ఈ ఈ ఆశీర్వాదం, ఈ దీవెన నుంచి బయటికి పోయి, ఆ తాగుడు నేర్చుకోపో, డ్రగ్స్ నేర్చుకోపో, అమ్మాయిలతో ఎలా వ్యభిచారం చేయడం నేర్చుకో, డ్రగ్స్ ఎలా ఎక్కించుకోవాలో నేర్చుకో, ఆ ట్రైన్‌లో పో" అని ఏ తల్లి, తండ్రి పంపుతారా కావాల్సికల్లే? పంపరు. 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 వీళ్ళకి అవకాశం ఉంది వెళ్ళేదానికి. తల్లిదండ్రులు చెప్పుకోకుండా, తెలియకోకుండా ఇదే కదా ఈరోజు జనరేషన్‌లో జరుగుతున్న పొరపాటు. ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో జరుగుతున్న పొరపాటు. సో, నా పాయింట్ ఏంటంటే, దేవుడు నీకంటూ నిర్ణయాలు తీసుకునే కెబిలిటీ ఇచ్చాడు. అబిలిటీ ఇచ్చాడు. ఒక స్థాయి వస్తది. ఒక వయసొస్తది. ఆ వయసొచ్చిన తర్వాత దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. కానీ ఇక్కడ మన నిర్గమాకాండం ఏం చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, ఆ తల్లి, తండ్రి శాపం, ఆ ప్రభావం అనేది ఉంటది. అయితే ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభావం, ఆ శాపం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఉన్న శాపాన్ని ఎవరైతే గ్రహించి బయటికొస్తారో, అనగా బయటికొస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు సంజయ్ తేజ నేనుండా. మీరు నన్ను అడిగారనుకో, "అన్న మీ నాన్న" ఇందాక నేను చెప్పా చిన్న సాక్ష్యం. మీ నాన్నగారు మీ మీద శాపం ఉందా? లేదా? ఉంది. ఇప్పుడు నేను తాగొచ్చా? తాగకూడదా? తాగొచ్చు. నేను వ్యభిచారం చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు. నేను మోసం చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు. కానీ నేను ఆ శాపం నా మీదకి రాకూడదు. నా తల్లిదండ్రి, నా పితరులు అనుభవించినటువంటి దరిద్రత నేను అనుభవించకూడదు అని నాకు విచక్షణ జ్ఞానం దేవుడు కృపను బట్టి అది దొరికింది కాబట్టి, దేవా! నేను ఈ శాపం బతకకూడదయ్యా! నువ్వు నాకు కావాలి. అని నేను ఇప్పుడు దేవుడి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఆ శాపం కొట్టివేసి నాకు దీవెన వస్తదా? రాదా? ఇప్పుడు చెప్పండి. వస్తది. వస్తది కదా! ఒకవేళ నా తల్లిదండ్రులు చేసినట్టు మళ్ళా నేను చేస్తే, ఆ శాపం కంటిన్యూ అవుతా వస్తది. కంటిన్యూ అవుతా వస్తది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, తల్లిదండ్రులు చేసినటువంటి శాపం ఏదైతే ఉందో బిడ్డల మీద ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. యెస్. కన్ఫర్మ్‌గా చెప్పాలి. ఉంటుంది. కానీ ఏ బిడ్డలైతే తల్లిదండ్రి చేసిన శాపం నుంచి బయటకొస్తారో, లేదా ఏ తల్లిదండ్రైనా సరే దాని నుంచి బయటకొస్తారో వాళ్ళు దీవించబడతారు. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం రాసాడు. వివరించాడు. అర్థమైందా? నిర్గమకాండంలో ఉన్నది రైటే. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది కూడా రైటే. తల్లిదండ్రి శాపం బిడ్డల మీదకొస్తుంది. రప్పిస్తాడు. అయితే రప్పించబడినప్పుడు ఎవడైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే కన్నీరు గారుస్తారో, ఎవరైతే ఇది తప్పు అని గ్రహించి ఆ శాపం నుంచి బయటకొస్తాడో దేవుడు వాడిని కరుణిస్తాడు. డిడ్ యూ గెట్ మై పాయింట్? మీకు అర్థమైందా? క్లియరా? క్లియరా? రైట్. క్లియర్. అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు చివరికి ఈ మాట చెప్పి ముగిచ్చేస్తున్నా. సమయం అయిపోతుంది. మత్తయి సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు దాని గురించి ఏమంటాడో చూద్దాం. యేసుక్రీస్తు మత్తయి సువార్త ఇది చెప్పితే ఇది క్లియర్ ఫైనల్ కట్ అన్నమాట. ఏమంటారు? ఫైనల్ టచ్ అంటారు చూసారా? ఇది ఇంక క్లియర్‌గా ఉంటది. ఇందులో సాక్షాత్ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులతో, సద్దూకాయలతో ఈ మాట అంటాడు. ఏమంటాడో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 23. మత్తయి సువార్త 23వ అధ్యాయము. 35వ అధ్యాయము. 35వ వచనం. బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 35 వర్స్ 23 చాప్టర్ 23 వర్స్ 35. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరయకియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఎవరన్నారో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఈ మాట ఎవరన్నారు? వింటున్నారా? యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు ఎవరితో అంటున్నాడు? శాస్త్రులు పరిశీలనలు శాస్త్రులు పరిశీలిత అంటున్నాడు. రైట్. 23వ సదుపాయం. అధ్యాయము. పాపం కొంతమంది ఏంది మళ్ళా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, పాత నిబంధన కలిసి కొత్త నిబంధన అనుకుంటున్నారేమో. కన్‌ఫ్యూజ్ కాకండి. సాక్షాత్తు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి ఇక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వాడుతున్నాడు. దాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చెప్తాను. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అర్థమవుతది. ఎవరితో మాట్లాడుతున్నాడో. 27వ వచనం. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగ్గుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల నీతిమంతులుగాను నడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు అని మాట్లాడుతూ 30 వచనం చూడండి. మనము మన లేక మేము మా పితరుల దినములో ఉండిన యెడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరయాక కుమారుడైన జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదంతా చెప్తూ ఈ శిక్ష, ఈ బకరియా కుమారుడి నుంచి హేబేలు రక్తం వరకు, జకరియా రక్తం వరకు ఈ నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా. ఇప్పుడు అలా అంటున్నాడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసిన శిక్షలో ఇక్కడ ఏమంటున్నా అంటే యేసయ్య, నాయనా శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీరు మీ తల్లి తండ్రి చేసిన శిక్ష, వాళ్ళు చేసిన తప్పు ఏదైతే చేస్తున్నారో అదే తప్పు మీరు చేస్తున్నారా? ఒకప్పుడు మీ తల్లి తండ్రి ఏ ప్రవక్తలైతే చంపారో ఆనాడు యిర్మీయాను హింస పెట్టారు. యెషయాను హిజ్కియా అనే రాజు రంపంతో కోసి చంపాడు. ఎంతో మంది ప్రవక్తలను జైల్లేశారు, చంపారు, రాళ్లతో కూడా చంపారు ఆనాడు ప్రవక్తలను. ఎవరు? మీ తల్లి తండ్రి అనగా ఇశ్రాయేలు ప్రజలు చంపారు. ఈ రోజు మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు కూడా నీతిమంతుల రక్తంలో పాలుపంపులవుతున్నారు. మీరు కూడా ఆ శాపం నుంచి అదే శాపంలో వెళ్తున్నారు. మీరు ఎలా తప్పించుకుంటారు? నా మాట వినండి. ఆ శాపం, ఆ నీతిమంతుల రక్తం మిమ్మల్ని లెక్కడుగుతుంది. ఎందుకు లెక్కడుగుతుంది? మీరు కూడా అలాగే నీతిమంతులు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరా నీతిమంతుడు? సాక్షాత్తు భూమిని లేదా భూమి మీద ఉన్న సర్వ మానవాళిని మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన నన్ను, నా మీద నింద వేయడానికి, నన్ను చంపడానికి పలు విధాల ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రులారా, పరిసయ్యులారా అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఏమనంటే, వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవక్తలను చంపారో, ఊరూరు తరిమారో, ఈరోజు మీరు అలాగే తరుముతున్నారు. ఈరోజు మీరు అలాగే చంపడానికి నన్ను ప్రయత్నం చేస్తున్నారు. నేనేం తప్పు చేశాను? మీకు అర్థమవుతుందా? ఆ ప్రవక్తలు చేసినట్లే మీరు చేయాలనుకుంటున్నారు. మీకు గుర్తుందో లేదో, పిలాతు దగ్గర యేసుని అప్పగించేటప్పుడు ఆ నీచుడి యొక్క పాపం లేదా అతని రక్తము మా మీదను, మా పిల్లల మీద ఉండును గాక అంటారు. ఎవరు? ఆయన సిలువకేయండి అని అరుస్తారు వీళ్ళు. పిలాతు ఏమంటాడు? ఇతని నీతిమంతుని రక్తంలో ఏ దోషం రాకుండా ఒకటి చేతులు కడుక్కుంటాడు. ఎవరు? పిలాతు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? మా మీద ఉండును గాక అంటే పాయింట్ ఏంటంటే, పితరులు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తలను చంపారని, సేవకులు చంపారని వాళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు చంపారని ఆ రక్తంలో పాలువారు కాకోకుండా, అనగా నీతిమంతులను చంపకోకుండా వీళ్ళు పక్కకు రావాలి కదా, తొలగిపోవాలి కదా. తొలగిపోలే. ఇందాక చెప్పా, శాపగ్రస్తమైన ట్రైన్‌లో నుంచి దిగి ఆశీర్వాదమైన ట్రైన్‌లోకి నువ్వు ఎక్కాలి. ఆ తల్లిదండ్రులు చేస్తున్న శాపం నుంచి బయటకొచ్చి నీతికరమైన, దీవెనకరమైనటువంటి దానిలోకి నువ్వు రావాలి. అలా ఇశ్రాయేలు ప్రజలు, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరెందుకు ఇంకా నీతిమంతులను చంపుతున్నారు? ఒకప్పుడు మీ పితరులు చేశారు కరెక్టే. ఇంకా మీరు ఇప్పటికి అప్పుడు హేబెలు రక్తం మొదలుకొని ఇప్పుడు జకర్యా వరకు అదే చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు మీరు అంటూ ఈ మాటను చూడండి. ఇది మాట, హైలైట్ మాట. 37 వచనం ఏమంటారు? యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లల రెక్కల కింద ఎలాగు చేర్చుకొనునో అలాగు నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవడం ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ విల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట రైట్. చూసారా? యెరూషలేమా ఎన్నో మార్లు మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకోవాలని వచ్చాను. అంటే దాని అర్థం ఏమని? ఎన్నో సార్లు మిమ్మల్ని ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి దీవెనకరమైన జీవితం వైపు తిప్పాలని మీ యొద్దకు వచ్చాను. ఎన్నో సార్లు నా రెక్కల కింద చేర్చుకోవడానికి వచ్చాను నేను. నా రెక్కల కింద పిలిచారు. మీరు వినకపోతే ప్రవక్తలు చంపుతూ వచ్చారు. ఇప్పుడు నన్ను చంపాలని కూడా చూస్తున్నారు. నన్ను చంపాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ శాపం మీ మీద ఉంటుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే
ఆ శాపం అనేది పిల్లలు కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి తాగుతున్నాడు. కొడుకు తాగితే ఏమవుతది? వాడు అదే అనుభవిస్తాడు. తండ్రి తాగుతున్నాడు, తండ్రి వ్యభిచారం చేస్తున్నాడు. కొడుకు కూడా అదే చేస్తే వాడదే కదా అవుతాడు. ఇప్పుడు ఏ కొడుకైతే దాన్ని గ్రహించి త్రాగుడు, వ్యభిచారం జోలికి వెళ్ళకోకుండా తన జీవితాన్ని చదువుతో, విద్యతో, సంపాదనతో ఈ లోకంలో జ్ఞానంతో బతుకుతున్నాడనుకో, వాడెందుకు ఆ శాపం అనుభవిస్తాడు? కరెక్ట్ కదా! ఇప్పుడు అదేమంటాడు సాక్షాత్ యేసుక్రీస్తు ఏమంటాడో తెలుసా? ఇదిగో ఎన్నో సార్లు చేర్చుకోవాలని ప్రయత్నం చేశా. ఏమని? ఆ శాపం నుంచి బయటికి రండి. నా రెక్కల కిందకి రండి. నా రక్తం ద్వారా, నేను కారుస్తున్న రక్తం ద్వారా, నా జీవితం ద్వారా, నా జీవనం ద్వారా లేదా నా ద్వారా తండ్రి యొద్దకు మిమ్మల్ని చేరుస్తా. మిమ్మల్ని రెక్కల కింద చేర్చుకోవడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశా. మీరు వినలేకపోతారు. మై ఫ్రెండ్స్, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒకవేళ తల్లిదండ్రులైతే మీ పిల్లలకి ఈ మాట చెప్పండి. నాయనా నేను చేసిన శాపం లేదా నేను చేసుకున్న తప్పుని నేను మీ మీదకి రాకూడదంటే అని పిల్లలకు బోధించండి. నెంబర్ 2 ఒకవేళ పిల్లలారా ఒకవేళ యవ్వనస్తులు ఎవరైనా ఈ వాక్యాన్ని విన్నట్టయితే, యవ్వనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, నా తల్లిదండ్రులు ఇలాంటోళ్ళన్నా, పేదవాళ్ళన్నా, చదువుకోలేదన్నా, మా ఇంట్లో మా నాన్న తాగుతాడన్నా, మా అమ్మ మంచిది కాదన్నా, మమ్మల్ని పట్టించుకోరన్నా అన్నట్లయితే మై ఫ్రెండ్స్ మిమ్మల్ని పట్టించుకుంటే నీ గురించి ఆలోచించే నీ కోసం ప్రాణం పెట్టిన సాక్షాత్తు యేసుక్రీస్తు ఒకాయన ఉన్నాడు. ఒకవేళ నీ తల్లి, తండ్రి రెక్కలు చాచి రా నాయనా అనకపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటున్నాడు. రా నా రెక్కల కిందకి రా. నా జీవితంలో నేర్చుకున్న పాఠం. కొన్నిసార్లు మన కుటుంబం వారిని మనం అర్థం చేసుకోకపోవచ్చేమో గానీ, మళ్ళా చెప్తున్నా దేవుడు నీ కోసం తన ప్రాణం అర్పించాడు. నువ్వు ఆయన రెక్కల కిందకెళ్ళొచ్చు. అయ్యా! ఈ శాపం నుంచి బయటపడడం నాకు చేత కావట్లేదయ్యా! ఈ శరీర కోరికలు, ఈ జీవితము, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నానయ్యా! నా వల్ల కావట్లేదయ్యా! అని నువ్వు ఆయన దగ్గర రెక్కల కిందకి రా. శాపాన్ని కొట్టివేసి నీ తరాన్ని దేవుడు దీవించకపోతే నన్నడుగు. ఈ ప్రపంచంలో ఎన్నో వేల మందిని దీవించాను నాతో. కోట్ల మంది ప్రజలు దీవించాడు. ఎంతో మందిని దీవించాడు. ఆ శాపాన్ని కొట్టు. మీకు గుర్తుందో లేదో పరమ దుర్మార్గుడు ఎవరు తెలుసా? మనస్సే అనే రాజు. రాను దినం మనం ధ్యానం చేస్తాం. పరమ దుర్మార్గుడు మనస్సే అనే రాజు. ఆయన కడుపులో కొడుకు పుడతాడు. ఎవరు తెలుసా? వాళ్ళ తండ్రి హిజ్కియా. హిజ్కియా మంచి భక్తిపరుడు. హిజ్కియా కడుపున పుట్టినవాడు మనస్సే. ఆ మనస్సేకు ఒక మనవడు పుడతాడు. ఆ మనవడి పేరే యెషీ అని రాజు. యవ్వన కాలంలో బాల్యంలోనే అద్భుతమైన వాళ్ళ తాత పరమ దుర్మార్గుడు. వాళ్ళ తాత రంపముతో యెషయా ప్రవక్తను చంపించేశాడు. బైబిల్ మనం చదువుతామే యెషయా ప్రవక్త. ఆ ప్రవక్తను చంపినటువంటి మనవడు ఎవరు తెలుసా? యెషయా అద్భుతమైన రాజు. ఆ రాజు గురించి ఏమంటాడో తెలుసా? ఈ రాజు అద్భుతమైన రాజు. ఈ యెషయా లాగా బతికినోడు ఒక్కడు లేడు. ఇతడు నా జీవితం లేదా నాకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ఇతని హృదయం మెత్తనిది అంటాడు. ఇతనిలాగా ఇతని ముందు, ఇతని తర్వాత ఏ రాజు లేడు. అటువంటి గొప్ప వ్యక్తి అంటాడు. వాస్తవానికి వాళ్ళ తాత ఎలాంటోడో తెలుసా? పరమ దుర్మార్గుడు. ప్రవక్తలను భయంకరమైన యెషయా ప్రవక్తలను నరకంగా చంపినాడు. నా పాయింట్ ఏంటంటే నీ తల్లిదండ్రి త్రాగుబోతు అయ్యుండొచ్చు, విగ్రహారాధికులు అయ్యుండొచ్చు, కొంతమంది పాపం పిల్లలు ఎవరో ఫ్రెండ్స్ పిలిచారని మందిరానికెళ్ళి మారుమనసు పొందిండొచ్చు. మై ఫ్రెండ్స్ భయపడకండి. నువ్వు ప్రభు రెక్కల కిందకి రా. ఒకవేళ నీ బంధువులు, నీ తల్లిదండ్రి రెక్కల కింద చేర్చుకోలేకపోవచ్చు. దేవుని రెక్కల కిందకి రా. దేవుడు నీ కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తాడు. నేను తప్పకుండా లేవనెత్తాడు. నీ తర్వాత వంశం దీవించబడ్డాం నువ్వు కళ్ళతో చూస్తావు. ఇప్పుడు సంజీవ్ తేజ నేనుండా. దీవెనొచ్చింది అని సమర్పడానికి లేదు. నా పిల్లలకు కూడా నేను అదే బోధించాను. ఏంటి? నీతి మార్గం. నాయనా ఇక్కడ నీతి మార్గం. ఇది ఆశీర్వాదమైన ట్రైన్. ఇది ఆశీర్వాదమైన మార్గం. ఇందులోకి రా. అటెళ్ళావా శాపం ఉంటది. ఆ శాపం రేపొద్దున నీ బిడ్డలకు ఉంటది. ఇప్పుడు నీతికరమైన మార్గాన్ని బోధించాననుకో, ఆ నీతి నా బిడ్డలు తరతరాలు ఉంటది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు శాపము అలా వెంటాడుతూ ఉంటది. కాబట్టి మై ఫ్రెండ్స్ మన పిల్లలకు మనం తీసుకున్న నిర్ణయాలు ఈ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవడైతే గ్రహించి ఆ శాపగ్రస్తమనే కాడి కింద నుంచి బయటకొస్తాడో వాడిని నా దేవుడు క్షమిస్తాడు, దీవిస్తాడు. అర్థమైందా? సాక్షాత్ యేసుక్రీస్తు అన్నాడు. రండి యెరూషలేమా రా రెక్కల కింద పిలుస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా సరే, అన్న మా కుటుంబంలో ఆ శాపం ఉందన్న. నా మీద ఆ శాపం ఉంది. నేను అనుకుంటున్నానన్న అన్నట్లయితే ఇప్పుడు రండి. మీరు రండి. దేవుడు మీకు ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. ఇప్పుడొచ్చి ప్రభువా నేను రెక్కల కిందకొస్తున్నా. నన్ను క్షమించు. నిజమే నేను తీసుకున్న నిర్ణయాలు, నా జీవితం, నా గతం శాపగ్రస్తమైంది. నన్ను క్షమించి నా బిడ్డలు, నా కుటుంబం అంతా నీ రెక్కల కింద ఉండాలి ఆశపడుతున్నట్టే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన కన్న తండ్రి, కృపగలిగిన నా దయగల మా దేవ, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచేయి. నాయన కనికరించు నాయన. నిజమే తండ్రి, శాపగ్రస్తమైన జీవితం నుంచి మమ్మల్ని విడుదల దయచేయి. నాయన తండ్రి చేసిన దోషాన్ని బట్టి కుమారుని శిక్షించేవాడు కాదు. కుమారుడు చేసిన దోషాన్ని బట్టి తండ్రిని శిక్షించేవాడు కాదు. అయితే తల్లిదండ్రుల దోషం అయితే ఉంటుంది. కానీ ఆ దోషాన్ని గుర్తించి, గ్రహించి బయటకు వచ్చేవాడిని నువ్వు క్షమిస్తావు. శాపం అయితే ఉంటుంది. ఆ శాపం నుంచి బయటకు వచ్చేవాడిని నువ్వు దీవిస్తావు. కనుక నాయన ఆ శాపం నుంచి బయటకు వచ్చే జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించవు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. 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 చిన్న మాట ఫ్రెండ్స్. ఆమేన్. చిన్న మాట. నెక్స్ట్ మండే మీకు డౌట్ వచ్చిండొచ్చు. నెక్స్ట్ మండే మరి ఆకాను పిల్లలకి ఎందుకు అలా జరిగింది అన్న విషయాన్ని నెక్స్ట్ మండే మనం దేవుని చిత్తం అయితే ధ్యానం చేస్తాం. అండ్ అదే విధంగా దావీదు యొక్క కుమారుడు గురించి మనం నెక్స్ట్ మండే మనం ధ్యానం చేద్దాం. ఆకాను యొక్క బిడ్డల గురించి, గేహాజీ బిడ్డల గురించి ఎందుకు అలా జరిగింది మళ్ళా
అన్న విషయాన్ని మిగిలిన సందర్భాలన్నీ ఇప్పుడు దాకా ఉన్నది జాగ్రత్తగా టైం లేదు కాబట్టి వచ్చే మన ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. రైట్? వచ్చిన బెనిడిక్షన్ ఇస్తాను. బ్రదర్ అదే కదా! టైం అయిపోతుందని. యాహ్! మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు రాళ్ళకి వెనుకబడిన దేవుని బిడ్డలందరికిని ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.